హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానార్థమై సొలొమోను రాసిన సామెతలు 10వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్యపంశం కూడా అదే, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఎక్కడన్నా విన్నామా? ఎక్కడన్నా చూసామా? ఎక్కడ విన్నారు, ఎక్కడ చూశారు? అబ్బా, వెరీ గుడ్. ఈ మే మాసము, జూన్ మాసము ప్రభు మనకిచ్చిన వాగ్దానము. ఇది ప్రభు మనకిచ్చిన వాగ్దానం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఇక్కడ ఈ లేఖనములో మనం తల కొట్టి, ఈ కొట్టి, ఆ కొట్టి కొంచెం విభజిద్దాం. ఫస్ట్ నీతి ఏంటి? ఫస్ట్ ఏంటి? దాంట్లో నుంచి మనం తీసుకోవాల్సింది నీతి. ఇప్పుడు చెప్పండి. చాలాసార్లు స్తుతిస్తుంటాం, చాలాసార్లు వింటుంటాం, చాలాసార్లు మనం ఉచ్చరిస్తూ ఉంటాం. నీతి అంటే ఏంటి మనకు తెలియాలి. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? నీతే బ్రదర్. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? యథార్థత బ్రదర్. నీతి అంటే ఏంటి? న్యాయం బ్రదర్ అంటారా? చెప్పండి, మీకు తెలిసింది నీతి ఏంటి? నిజాయితీ. అదే నీతి అంటే ఏంటి? సంతోషం. నేను చెప్తాను, మీ ప్రశ్నలకు జవాబు నేను చెప్తాను. బ్రదర్, సరే, సంతోషం. ఒక చిన్న మాట చదువుకున్న తర్వాత అసలు నీతి అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? కీర్తనల గ్రంథము, దావీదు రాసిన కీర్తన గ్రంథము 97వ అధ్యాయం. దేవుడు ఒకసారి చూడు. 97వ అధ్యాయము 6వ వచనం చదవండి. 97వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆకాశము ఆయన నీతిని తెలియచేయుచున్నది. ఆకాశమట ఎవరి నీతిని తెలియజేస్తా ఉందంట? ఎవరి నీతిని తెలియజేస్తుందంట? దేవుని నీతిని. మళ్ళీ అక్కడ ఏమొచ్చింది? మళ్ళీ నీతి వచ్చింది. అంటే నీతి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకటైతే మనకు క్లారిటీ ఉంది. ఎక్కడి నుంచి వస్తుందంట? ఆకాశం నుంచి. నీతి ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, నీతి ఈజ్ ఈక్వల్ టు దేవుని చిత్తము. నీతి అంటే అర్థం ఏంటినైనా? దేవుని యొక్క చిత్తాన్నే నీతి అంటాము. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చాలాసార్లు అంటుంటాం కదా, నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? దేవుని యొక్క చిత్తాన్ని జరిగించువారు మాత్రమే నీతిమంతులు. ఇంక ఎవరు కాదు. ఎవరమ్మా? దేవుని చిత్తాన్ని జరిగించువారు మాత్రమే నీతిమంతులు. అందుకే నీతి అంటే దేవుని యొక్క చిత్తం. గుర్తుపెట్టుకోండి, నీతి అంటే ఏంటి నాయన? దేవుని యొక్క చిత్తం. అప్పుడప్పుడు మన నీతి గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. ఎట్లమ్మా? నేను ఎవరన్నా నిన్ను ఏమన్నా అన్నారనుకో, వెంబడి ఏమంటారు కదా సార్? నేను నీతిమంతురాలిని, నా జోలికి నువ్వు రావద్దు, నా నీతి దేవుని ఎదుట కనిపిస్తున్నది, నీకు తెలుసా? నేను ఎంత మంచి నీతిమంతురాలిని, ఎంత మంచి నీతిమంతున్నో నీకు తెలుసా అని మనం కూడా పెద్ద భారీ డైలాగులు కొడతా ఉంటాం. ఎట్లా కొడతా ఉంటాం? పెద్ద భారీ డైలాగులు. మన నీతి ఎలా ఉంటుందో చూద్దామా? మన నీతి ఎలా ఉంటుంది? ఎప్పుడు విన్నారా మన నీతి? అబ్బా, ఏడుందమ్మా?
అదే బైబిల్లో ఉంది. యెషయా. యెషయాలో ఎక్కడ ఉంది? చదవండి. యెషయా గ్రంథము వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి సిస్టర్కి అయితే తర్వాత కదా. కానీ యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం తీయండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? మేమందరము మేమందరము అపవిత్రుల వంటి వారమే, మా నీతి క్రియలన్నీ. ఇప్పుడు ఎవరైతే నేను నీతిమంతుడు అంటున్నారో, ఎవరైతే నాకు నీతి ఉందంటున్నారో, ఈరోజు దేవుని నీతిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం తప్ప మన నీతి ఎలా ఉందంటమ్మా? నీకంటే ఒక నీతి ఉంటుంది. నాకు నేనే దేవుణ్ణి, నాకు నేనే నీతిమంతుని, నాకు నేనే. చాలా మంది నీతిమంతులు ఉంటారు. ఏంటి అయ్యా? క్రైస్తవ జీవితంలో దయచేసి బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం నడవమంటే అంటారు, ఇవన్నీ మాకు వద్దు నాయన. మాకు తెలిసి నీతి ఏంటి తెలుసా? ఎవరిని మోసం చేయను, దేవుడి డబ్బుల్ని తినియను, నాకు నచ్చిన విధంగా నేను సేవ చేస్తాను. ఇది ఎవరి నీతి? మనుషుల నీతి. మనుషుల నీతి దేవుని ఎదుట ఎలా ఉందంట? ఉరికి గుడ్డతో సమానం. దయచేసి ఈ భూలోకంలో మీ నీతిని దేవునికి అప్పచెప్పండి. మీ నీతి ఘోరం, మీ నీతి మురికి, మీ నీతికి విలువ లేనే లేదు. మరి ఏ నీతికి విలువ ఉంది? దేవుడి నీతికి మాత్రమే విలువ ఉంది. దేవుడి నీతికి మాత్రమే ఒక అర్హత ఉంది. ఈరోజు నువ్వు దేవుడి నీతిని బట్టి నీతిమంతుడివి. ఏదాన్ని బట్టి? నీ నీతిని బట్టి కాదు, దేవుని యొక్క నీతిని బట్టి మాత్రమే నీవు నీతిమంతుడు. దేవుని నీతి అంటే ఏంటి? చెప్పండి. ఇప్పుడే చెప్పింది. ఆయన చిత్తాన్ని జరిగించటమే దేవుని యొక్క నీతి. అందుకే దేవుడు ప్రతిసారి నీతిమంతులు కావాలి. నోవాహును చూడండి. దేవుడు ఇంత చక్కగా చెప్తా ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో చూడండి. చదవండి మీరే. కింద ఎక్కడో ఉంటుంది మాట. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడునై ఉండెను. చాలు. హల్లెలూయా. నోవాహు ఎలాంటి వాడంట? ఎలాంటి వాడంట? నీతిమంతుడు. ఎందుకు దేవుడు నీతిమంతుడు అన్నాడు? ఆ కాలంలో నోవాహు తప్ప దేవుడి చిత్తాన్ని చేయడానికి ఎవరు లేరు. అందుకే దేవుడు ఎవరిని నీతిమంతులుగా ప్రతిష్ఠించలేదు. ఎవరు నీతిమంతులని దేవుడు చెప్పట్లేదు. ఎవరిని చెప్తున్నాడు? నోవాహు కాలంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడు. అనగా ఏంటి? నోవాహు ఒక్కడే నా చిత్తాన్ని నెరవేర్చువాడు. ఇప్పుడు అర్థమైంది నీతి అంటే? గుడ్. ఓకే. నీతి 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 అంటే కాదు. నీతి అంటే ఏంటి, దాని పరమార్థం ఏంటో మనము తెలుసుకోవాలి. ఇప్పుడు నీతి అనేది జరిగించువారు, దేవుని నీతి జరిగించువారిని ఏమంటామండి? నీతి మంతులు అని మనము చెప్తా ఉంటాం, మనము పిలుస్తూ ఉంటాము. ఈ నీతిమంతుల జీవితంలో నీతిమంతుల కొరకు దేవుడు దేన్ని సిద్ధపరచాలంట? 11వ వచనం. అదే 97లో 11వ వచనం. కీర్తన గ్రంథము 97లో 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును ఉత్తపడి ఉన్నవి. ఆ నీతిమంతుల కొరకు ఏముందంట? ఏముందంట? ఇప్పుడు చెప్పండి. మీరు వెలుగు సంబంధులా, చీకటి సంబంధులా? వెలుగు సంబంధులే. వెలుగు సంబంధులు అంటే మీరు మిమ్మల్ని ఏమని పిలవాలి? నీతిమంతులని పిలవాలి. ఎవరు నీతిమంతులట? ఆయన చిత్తాన్ని జరిగిస్తున్న వారు మాత్రమే నీతిమంతులు. వారి జీవితంలో ఎప్పుడు ఏం కుమ్మరించబడుతుందంట? వెలుగు. వెలుగు మాత్రము కుమ్మరించబడుతూ ఉంటుందంట. అదే కాకుండా 112వ సంకీర్తనలో 112వ సంకీర్తనలో 6వ వచనంలో మనం చదివితే ఎప్పుడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. చాలు. ఈ నీతిమంతులంట ఎవరి జ్ఞాపకంలో నిత్యం ఉంటారంట? ఎవరి జ్ఞాపకంలో ఉంటారంట? దేవుడి జ్ఞాపకంలో ఉంటారంట. ఆదికాండంలో జలప్రలయం వచ్చేసింది. దేవుడు డోర్ వేసాడు, ఓడను వదిలేశాడు.
మరలా 180 దినముల తర్వాత ఆఫ్టర్ 180 డేస్ ఏమైందట చెప్పండి. భూమి ఎండి చక్కటి మాట ఉంది నాన్న. యెహోవా కలగా మొన్న కూడా చెప్పిన యెహోవా నోవాహును జ్ఞాపకము చేసుకొని. చదవండి ఆ మాట. ఎందుకు డౌట్ ఎందుకు మీకు? చదవండి. ఆది కాండము డౌట్ ఉండకూడదు వాక్యంలో, చదవాలి. ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం. దేవుడు ఆ, నోవాహును ఆ, అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను ఆ. సమస్త పశువులు జ్ఞాపకము చేసుకొనెను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులు ఎవరి జ్ఞాపకంలో ఎప్పుడు ఉంటారంట? ఎవరి జ్ఞాపకంలో ఉంటారంట? దేవుని యొక్క జ్ఞాపకంలో ఉంటారు. నీతిమంతులకు వెలుగు సంబంధులు. నీతిమంతులు ఎప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? దేవుడైన యెహోవాయే జ్ఞాపకం చేసుకుంటాడు. అవునా కాదా? ఈరోజు ఎంతమంది ఇక్కడ నీతిమంతులుగా ప్రతిష్ఠించబడ్డారు? ఎంతమంది ఇక్కడ నీతిమంతులుగా ప్రతిష్ఠించబడ్డారు? మిమ్మల్ని మీరు నీతిమంతులు అనుకుంటున్నారా, లేక నీతిమంతులు కాదనుకుంటున్నారా? అది చెప్పండి ముందు, దాని తర్వాత ఆశీర్వాదం కొనుక్కోదాము. ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? ఇదంతా నీతిమంతులు కాదా? దేవుని చిత్తాన్ని మీకు చెయ్యట్లేదా? చేస్తున్నారుగా. మరి దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళంతా ఎవరు? నీతిమంతులు. అంత డౌట్ ఎందుకు మనకి? డౌట్ అవసరం లేదు. దేవుడి చిత్తాన్ని చేయడానికి ప్రయాసపడే వాళ్ళందరూ నీతిమంతులే. వాళ్ళందరికీ వెలుగే ఉంటుంది. వారందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. రాహేలు జ్ఞాపకం చేసుకున్న దేవుడు, హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నీకు కావాల్సిన అర్హత ఏంటి? నువ్వు దేవుడి యొక్క చిత్తాన్ని జరిగిస్తే చాలు. ఎప్పుడు నిత్య జ్ఞాపకంలో ఉంటావు. ఓకేనా? ఈరోజు నీతిమంతుల తల మీదికి, ఇప్పుడు ఉన్న నీతిమంతుల తల మీదికి ఇప్పుడు ఏమి ఇస్తాడంట దేవుడు? ఏమిస్తారంటమ్మా? ఆశీర్వాదాలు. ఆ మాట వింటేనే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం డిబేట్ చేద్దాం. ఇంకా కొంచెం డిబేట్ చేద్దాం. ఇంకా అంశాలు పోలేదు, ఇంకా కొంచెం డిబేట్ చేద్దాం. ఇప్పుడు నీతి అంటే ఏంటో తెలుసుకున్నాం. నీతి అంటే ఏంటి? దేవుడి చిత్తాన్ని. నీతి అంటే దేవుడి చిత్తం. నీతిమంతుడు అంటే దేవుని చిత్తాన్ని, వెరీ గుడ్ రా, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. ఇప్పుడు ఈ లేఖనాల్లో నీతిమంతుడి కాళ్ళకి ఆశీర్వాదము, నీతిమంతుడి శరీరానికి ఆశీర్వాదం అన్నాడా? ఏమంటున్నాడు? నీతిమంతుడి తల మీదికి ఆశీర్వాదం వచ్చును. నీతిమంతుడు ప్లస్ ఇక్కడ ఇద్దరు, అంటే రెండు అంశాలు ఉన్నాయి. తల. ఇప్పుడు చెప్పండి, నీ తల ఎవరు? నీ తల ఎవరు? నీ తల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు దేవుడు నీ తలగా ఉండాలంటే నిజంగా నీ ఆత్మీయ జీవితం అలాగుందా? దేవుడి చిత్తాన్ని జరిగించడమే నీతి. కానీ ఆయనలాగా నువ్వు మారి ఆయనను శిరస్సుగా ఉంచుకునే అనుభవాల్లో నీవు ఉన్నప్పుడు మాత్రమే నీ పైకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఈరోజు నీ శిరస్సు క్రీస్తు అయి ఉండాలి. నీ తల ఎవరై ఉండాలి? క్రీస్తు అయి ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తా ఉన్నారుగా, చదవండి ఆ మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. కదా? అంటే ఇప్పుడు నీతిమంతులు అందరికీ శిరస్సు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు శిరస్సుగా ఉంటే మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి?
నీ ఆత్మీయ బ్రతికి ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచించండి. ఆయనే నీ శిరస్సట. ఈరోజు ఆయన నీకు శిరస్సుగా ఉన్నప్పుడే హల్లెలూయా హల్లెలూయా, ఆయన నీకు శిరస్సుగా ఉన్నప్పుడే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు దేవుడు నీకు శిరస్సుగా ఉండాలంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నీ సహవాసం ఎలా ఉంది, నీ అనుభవాలు ఎలా ఉన్నాయి, నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతికి ఎలా ఉంది, ఒకసారి నిన్ను నువ్వే జ్ఞాపకం చేసుకున్నావు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం కూడా తీయండి ఒక్కసారి. 12వ అధ్యాయం 4వ వచనం చదవండి చూద్దాం. ఒక శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కడే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకొకరము ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. మనమంతా క్రీస్తుకు ఏమై ఉన్నామంట? తల మాత్రమైంది, బాడీ మాత్రము. తల అయినప్పుడు మనం పాడైనప్పుడు ఈ బాడీ ఎలాంటి పనులు చేయాలి? ఈరోజు నిజంగా మన బాడీ ఆ పని చేస్తుందా? మన చేయి దేవుని స్తుతిస్తూ ఉందా? అంటుందా? ఏమంటుంది? ఈరోజు అసలు దేవుని చిత్తాన్ని చేయడమే నీతి అన్నప్పుడు దేవుని చిత్తాన్ని చేయడానికి ఎందుకు ప్రతి ఒక్కరు బాధపడిపోతూ ఉంటారు? దేవుని చిత్తాన్ని చేయడానికి బాధపడ్డం ఎందుకు? ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు నేనున్నాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని అడగని చెప్తాను. నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని అడగను. నేను దేవుని కోసమే బ్రతుకుతాను చెప్తా. ఇది నా దర్శనం. మరి దేవుని కోసం బ్రతికి దర్శనం కలిగిన ప్రతి క్రైస్తవుడా నువ్వెందుకు దేవుని పైన అవిశ్వాసాన్ని కలిగి ఆయన తలగా ఉండి ఉన్న శరీరంను నువ్వు పాడు చేస్తావు? తల వేదన పడతావు. మీకు తెలుసలేదో, ఈ శరీరం తప్పు చేస్తే, ఈ చెయ్యి తప్పు చేస్తే బాధ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? దీని నుంచి వస్తుందా? కాలు బాధపడితే బాధ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఇప్పుడు రాడు తెచ్చి కాలు ఒకటి వేసారు అనుకో, బాధ ఎక్కడి నుంచి వ్యక్తం చేస్తారు? ఈ నుంచే కదా. ఈ బాడీ ఏం చేయదుగా, ఈ నుంచే వస్తుంది కదా. ఈరోజు నువ్వు చేసే ప్రతి విధమైన అపవిత్రతను బట్టి ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన శిరస్సుగా ఉండి బాధపడుతూనే ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయన శరీరమై ఉన్నాడు. అలాంటి శరీరమైన నీవు ఎంత పవిత్రమైన జీవితాన్ని జీవించాలి, ఎంత పవిత్రమైన బ్రతుకులు బ్రతకాలి, ఎంత పవిత్రమైన కార్యాలను నీవు చేయాలి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదాలు వస్తాయంట. ఈరోజు నిజంగా మరి నీకు తలగా ఉన్న క్రీస్తు నువ్వు ధరించుకొని ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా ఉంటున్నావు, ఆశీర్వాదాలలో ఆనందించే వ్యక్తిగా ఉంటున్నావు అనేది నేను నువ్వే జ్ఞాపకము చేసుకో. ఒకవేళ నిజంగా క్రీస్తు నీకు తలగా ఉంటే, నిజంగా నీవు నీతిమంతులుగా స్థాపించబడి క్రీస్తుని తలగా మార్చుకోగలిగితే నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి? ఈరోజు మాట్లాడుకుందాం. ఒక 7 ఆశీర్వాదాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరినైనా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? నీతిమంతులు. సంతోషం. నీతిమంతులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక అర్హత. నీతిమంతులుగా మనం ఉండడము అర్హత. దాని తర్వాత మన తలను ఎలా మార్చుకోవాలంట? క్రీస్తులాగా మార్చుకోవాలి. ఈరోజు ఈ తల క్రీస్తు అయి ఉన్న వాళ్ళందరికీ కలిగే 7 ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడతాను. ఎన్ని ఆశీర్వాదాలు? నువ్వు ఊరికి నీతిమంతులుగా ఉండి క్రీస్తు తలగాను, నీకు క్రీస్తు తలగా లేకుంటే ఆశీర్వాదాలు రావు. దేవుడి చిత్తాన్ని చేస్తూ ఆగిపోయే వాళ్ళు ఉన్నారుగా. యోనా చేశాడా? ఆగిపోయాడుగా. సౌలు చేశాడా? ఆగిపోయాడుగా. యోనా మళ్ళీ బ్రతికి చేశాడు. సౌలు చేశాడా? గేహాజీ చేశాడా?
యూదా ఇస్కరియోతు చేశాడా? వీళ్ళంతా ఎవరు తెలుసా? ఆత్మాభిషేకాన్ని పొందుకున్నారు, నీతివంతులు. కానీ వాళ్ళు దేవుని చిత్తాన్ని చేశారా? నేను చెప్పేది మీకు అర్థమవ్వాలని మళ్ళీ చెప్తున్నాను. నువ్వు నీతిమంతులుగా ప్రతిష్ఠించబడ్డ ముఖ్యం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి అర్హత? రెండే అర్హతలు చెప్పండి. పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు నీటి ఎందే మనం పొందుకున్నాం, ఆత్మ వదిలేసాం, వెళ్తారా? ఆత్మను పొందుకున్నాం, నీటి వదిలేసాం, వెళ్తారా? అంటే నువ్వు ఖచ్చితంగా నీతిమంతులుగా ప్రతిష్ఠించబడితే సరిపోదు. నీ తలను క్రీస్తుగా మార్చుకోవాలి. అప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. నీ తల క్రీస్తుగా మారాలంటే ఎన్నో అనుభవాలు కావాలి. ఊరికైతారా? క్రీస్తులు ఊరికైతారా? నేను క్రీస్తుని పోలి జీవించే ప్రకారము మీరును నన్ను పోలి జీవించండి. క్రీస్తుగా మారాలంటే మామూలు మాటల. ఒకవేళ నువ్వు క్రీస్తుగా మారితే అలా నీకు కలిగే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఈరోజు వాటిని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతులుగా నువ్వు తీర్చబడి క్రీస్తు నీకు తలగా ఉన్నప్పుడు నీ నోరు ఎలా ఉంటుందంట? జీవపు ఊట. అంటే ఫస్ట్ నీతిమంతుని నోరు, ఫస్ట్ ఆశీర్వాదం. నీతిమంతుడి యొక్క నోరు ఎప్పుడు ఎలా ఉండాలంట? జీవపు ఊటగా ఉండాలి. స్టెఫెన్ ఎలా ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, మళ్ళీ ఎవరో తింటే ఎప్పుడు ఏం చేస్తాం? రివర్స్. వాడు ఒక్కడి తిడితే మనం పక్కెళ్తాం. సరే, ఇంకొక విషయం, ఎవడన్నా వచ్చి మనం కొట్టాడు అనుకోండి, నేను అన్నీ ఉన్నా, ఎవడో వచ్చి పడాలి పీకాడు అనుకోండి, లేదు మీరు దారిలో పోతున్నారు, ఎవడన్నా మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఒకటికి 4 వేస్తారు, అవునా కదా? కానీ నీతి ఎవరినైనా కీప్ ఇన్ యువర్ మొబైల్స్ ఇన్ సైలెంట్ మోడ్ ప్లీజ్. బయటికి వెళ్ళి వచ్చేసి సైలెంట్ మోడ్లో పెట్టేసుకో. ఓకే, ఎవరన్నారా? నీతిమంతుల నోరు జీవపు ఊట. ఈరోజు నీ నోట జీవపు ఊటే రావాలి. ఇదే నోటితో దేవుని స్తుతిస్తా, ఇదే నోటితో వెరీ గుడ్. ఇదే నోటితో ఆశీర్వాదం ఇస్తాము, ఇదే నోటితో శాపవచనాలు పలుకుతాం. జాగ్రత్త. నీతిమంతుల నోరు చాలా బలమైనది. నీతిమంతుల నోరు చాలా బలమైనది. నువ్వు ఊరుకూరుగానే శాపాలు పెట్టావంటే దేవుడు ఇచ్చేస్తాడంతే. ఎందుకు? నువ్వు నీతిమంతుడు కనుక. పౌలు గారు ఉన్నారు, కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? నువ్వు గుడ్డు అయిపోను కాక అన్నాడు. అయిపోయాడుగా. నీతిమంతుని నోరు చాలా బలమైనది. ఆ నోట మనము పాడు చేసుకోవాలి. ఆ నోరు ఎప్పుడు జీవంగానే ఉంచుకోవాలి. మన నోటిని మనం అపవిత్రపరచుకోకూడదు, మన నోటిని మనం పాడు చేసుకోకూడదు, మన నోట మనం బూతులు మాటలు మాట్లాడకూడదు. శాపవచ పిల్లల్ని కూడా మీకు తెలుసు లేదో, మన కన్న పిల్లల్ని మనమే శపించు. తల్లిదండ్రులు చాలామంది తెలియదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. మనము భారతదేశంలో బతికాం కనుక మనకు భారతదేశం ఆ సాంప్రదాయ అలవాట్లు వచ్చేసి మన కన్న పిల్లల్ని కూడా మనం శపిస్తూ ఉన్నాం, తెలియకుండా శాపాలు జరుగుతూ ఉన్నాయి. ఇస్సాకు తన పిల్లలు ఏం చేశాడు? దీవించడానికి రమ్మన్నాడు. ఎప్పుడు దీవిన మాటలే తప్ప తన పిల్లల్ని శపించిన వాడిగా ఇస్సాకు లేడు. ఈరోజు నీ నోట నీ బిడ్డలు నువ్వే శపిస్తే, ఈరోజు నీ నోట నీ అన్నదమ్ములు నువ్వే శాపంగా మారుస్తే, ఈరోజు నీ నోట నీ బిడ్డలు నువ్వే, నీ భర్తను నువ్వే శపిస్తే ఏం పాడైపోతావు? దానిలో ఏడాసారి సస్తాలు భార్యలు కోపం వచ్చినప్పుడు భర్తలు ఏమంటారు?
దానిలో ఏడోసారి సస్తావు, ఏదో ఢీ కొడుతుంది, అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను. కోపంలో ఉన్నా కూడా ఆ నోటి నుంచి ఏమొస్తున్నాయి? శాపవచనం. ఈరోజు లోకంలో ఉండి మాట్లాడితే పెద్ద సమస్య ఏం లేదు. లోకస్తులో ఉండి లోకంలో ఎన్ని శాపాలు పలికినా అవి మనకు వచ్చేవి కాదు, పెట్టేవి కాదు. కానీ నీతిమంతుని నోట నుండి ఒక్క మాట వచ్చినా ఆ మాట దేవుడు నెరవేరుస్తాడు. కనుక మన నోటిని మనం చాలా వరకు అదుపులో పెట్టుకోవాలి. మన నోటిని మనం చాలా వరకు కాచుకోవాలి. అందుకే నాలుక చిన్నదైనను అది మన శరీరాన్ని పాడు చేస్తుంది. ఇంకా మీరు చూడండి, కావాలంటే 20వ వచనం చదవండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఎలాంటిదంటమ్మా? ప్రశస్తమైన వెండి వంటిది. చాలా వరకు సేవకుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? అయ్యా మమ్మల్ని దీవించండి, అయ్యా మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకు? నీతిమంతుడి యొక్క నాలుక అంట, పెదవులంట, నాలుకంట ప్రశస్తమైన వెండితో సమానం. అనగా అది చెప్పింది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ఈరోజు క్రీస్తు నీకు తలగా ఉంటే నీ నోరు జీవపు ఊట కావాలి. నీ నాలుక ప్రశస్తమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. అలాగే మీరు దాని కింద కూడా మీరు చూస్తే 21వ వచనం చూస్తే, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. నీతిమంతులు ఏం చేస్తారంట? ఆయన ఉపదేశిస్తారంట. మంచి మార్గంలో నడవండి, మంచి కార్యాలు మీరు చేయండి. ఈరోజు మనం అన్యులతో కానీ ఈరోజు మన వాళ్ళతో కానీ మనం ఏం చేస్తాము? ఉపదేశిస్తున్నామా? చక్కని మార్గాన్ని తెలియజేస్తున్నామా? మనం కూడా పాడైపోయే మాటలు మాట్లాడుతున్నామా? పాడైపోయేవారుగా ఉంటున్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరి మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట? తన నోటిని జీవపు ఊటగా మార్చుకున్న వాడి మీదకి వస్తాయంట. తన నాలుకను ప్రశస్తమైన మాటలు పలుకోవడం మీదకి వస్తాయంట. తన యొక్క నోటి ద్వారా మంచి ఉపదేశములను చెయ్యివాడిపైకి ఆశీర్వాదాలు వస్తాయంట. అంటే 31వ వచనంలో చూడండి, నీతిమంతి నోరు జ్ఞానోపదేశమును పలుకును. దాని కింద కూడా చూస్తే, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును. ఈరోజు జ్ఞానం నీతిమంతులకు ఉంటుంది. ఈరోజు నిజంగా మనకుందా? జ్ఞానమైన మాటలు నీతిమంతులు బోధిస్తారు, జ్ఞానమైన సంగతులను తెలియజేస్తారు, జ్ఞానమైన పలుకులు మాత్రమే పలికే వ్యక్తులుగా ఉంటారు. ఈరోజు నీ నోరేనా? నీ నోరు జీవపు ఊటగా ఉందా? పాపపు ఊటగా ఉందా? ఈరోజు నీ నాలుక ప్రశస్తమైన మాటలు పలుకుతుందా? లేదంటే ఎలాంటి మాటలు పలుకుతుంది? నీ యొక్క పెదాలు అనేకులకు ఉపదేశాన్ని ఇచ్చే పెదాలు ఉందా? పాడు చేసే మాటలు చెబుతా ఉందా? అలాగే నీ నోరు జ్ఞానమును పలికే నోరుగా ఉందా? వ్యర్థతనాన్ని చెప్పే నోరుగా ఉంటుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను నీతిమంతుణ్ణి, నా తలపైకి ఆశీర్వాదాలు వస్తాయని ఆ వాక్యం చదివినప్పుడు ఆనందపడతా ఉంటాను. ఎప్పుడు మేమంతే నెక్స్ట్ మంత్ వచ్చి ఆ వాగ్దానాన్ని చదివి మురిసిపోతుంటాం. అసలు ఆ వాగ్దానం లోపల ఏముంది? దాని అంతరార్థం ఏంటో ముందు మనకు తెలియాలా? నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? నీవు నీతిమంతులుగా మార్చబడి నీ తల శిరస్సు క్రీస్తై ఉండబడినప్పుడే నీ నోట జీవపు ఊట మాటలు బయలుదేరి అనేకుల యొక్క మార్గాల్ని సరళం చేస్తూ ఉంది. నువ్వు ఎవరినైనా దీవిస్తే అది జరుగుతుంది, నువ్వు ఎవరినైనా ఆశీర్వదిస్తే అది జరుగుతుంది, నువ్వు ఎవరికైనా మంచి మాట చెప్తే అది నెరవేర్చబడుతుంది. అంతేగాని మన నోట ఏముంటాయి? శాపాలు మాట్లాడతాము, ఎదుటి వారిని దూషణ పాలు చేస్తాము, ఎదుటి వారితో కొట్లాడతాము, ఎదుటి వారిపైన మనము నిందలేస్తాము. మరి మనం క్రీస్తు శిరస్సుగా ఉన్నాము, నీతిమంతుని శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు, అలా ఉన్నామా అనేది ఒక్కసారి మైక్ చెప్పండి. ఆలోచించండి. ఆశీర్వాదాలు దేవుడిని ఆశీర్వదించాలంటే నీ నోరు కాచుకోవాలి. నీ నోరు కాచుకోవాలంటే నీ శిరస్సు ఎవరైనాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్క
యేసయ్య దగ్గరికి వచ్చి ఏమవుతున్నారు? ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలన్నీ. ఒక్క మాట. ఈరోజు మనల్ని అడుగుతున్నారా? నువ్వు ఒక్క మాట చెప్పు, నువ్వు ఒక్క మాట కలిగితే చాలు అన్నీ సమకూర్చబడతాయి. మనల్ని ఎవరు అడుగుతున్నారా? ఆలోచించండి. నువ్వు క్రీస్తుకి రిఫ్లెక్షన్. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. యు ఆర్ దాన్ని ఏమంటారు? జీసస్ క్రైస్ట్ రిఫ్లెక్షన్. నువ్వు అర్థమే, ఆయన అర్థం. నువ్వు ఈరోజు నీలో ఎవరు కనిపించాలి? క్రీస్తు. నీ మాటలో ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. నీ పలుకులో ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. నువ్వు ఆశీర్వదిస్తే ఏం జరగాలి? ఏం జరగాలి? ఆశీర్వాదం జరగాలి. నువ్వు దీవిస్తే దీవెన జరగాలి. నువ్వు శపిస్తే శాపం జరుగుతుంది. అందుకే నీతిమంతుణ్ణి ఇబ్బంది పెట్టొద్దు. నీతిమంతుని ఎవడు ముట్టొద్దండి. అతని సహనం ఉన్నంత వరకే. అతని సహనం చచ్చిపోయిందా? ఒక్కసారి క్రీస్తు సహనం చచ్చిపోయింది. మీకు తెలుసలేదు. భూలోకంలో క్రీస్తు సంచరించినప్పుడు క్రీస్తు సహనము చచ్చిపోయి ఏం చేశాడు? అర్జులో చెట్టుని ఏం చేశాడు? అమ్మా, ఇంతగా విసిగించకూడదు. క్రీస్తునే విసిగించి క్రీస్తు నోటనే శాపవచనాలు పెట్టించారంటే నీతిమంతుడికి ఎందుకులో పౌలు గారు అయితే ఎప్పుడెప్పుడు ఏరుతున్నానే ఉంటాడు. ఒక వ్యక్తి పొరపాటు చేస్తే ఏమంటాడు తెలుసా? దేవుడు రాగల చూడు, ఇతను సాధనకు అప్పచెప్పండి. ఇతను సాధన సమూహానికి చెందినవాడు. నువ్వు దేవుడి మార్గాల్ని నువ్వు పాడు చేస్తున్నావు, గుడ్డివాడైపోయి ఇంటిపోను. నీతిమంతుడి మాట నెరవేర్చబడుతుంది. జాగ్రత్త. నీతిమంతుడితో నీ నీ నడవడిక చాలా చక్కగా ఉండాలి. నీతిమంతుడితో నీ ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉండాలి. నీతిమంతుడిని దుఃఖపరచు. అలాగే నీవు నీతిమంతుడిగా మార్చబడాలి. నువ్వు క్రీస్తులాగా ఉండాలి. నువ్వు క్రీస్తే. ఈరోజు క్రీస్తు నీకు తలగా ఉంటే నీ నోట ఏం రావాలి? జీవపు ఊటనే రావాలి. ఈరోజు మన జీవితాలు వస్తున్నాయా? ఈరోజు నీతిమంతుడి తల మీదకి ఆశీర్వాదాలు వచ్చునంటే ఎప్పుడు వస్తాయి? మన నోట జీవపు ఊటలు ఉన్నప్పుడే వస్తాయి. జీవ జలములు ఉన్నప్పుడే వస్తాయి. మనం ఎలా ఉన్నాం? నోరు తెరిస్తే వేసేద్దామా? నోరు తెరిస్తే శపిద్దామా? నోరు తెరిస్తే పాడు మాటలు మాట్లాడదామా? నోరు తెరిస్తే అపవిత్రమైన పలుకులు పలుకుదామా? ఇన్ని బలహీనతలు కలిగి ఉన్నారు. ఈరోజు ఇలాంటి వాళ్ళందరికీ ఆశీర్వాదాలు వస్తాయా? చెప్పండి, వస్తాయా? కానీ మనకు రావాలి. ఎవరికి రావాలి? మనకు రావాలి. మన మాట తీరు మధురమవ్వాలి. చుట్టితేనే తారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువరానిది. చుట్టితేనే తారల కన్నా నీ మాట ఎలా ఉండాలి తెలుసా? మధురముగా ఉండాలి. ఈరోజు నీ మాట ఎలా ఉంది? ఈరోజు నీ పలుకు ఎలా ఉంది? ఒకసారి నువ్వే జ్ఞాపకం చేసుకో. రెండో దానికి వెళ్ళిపోవాలి. ఇంకొకటి ఇదొక మాట చదివి రెండో దానికి వెళ్ళిపోవాలి. 13వ అధ్యాయము సామెతలు 13:5. నీతిమంతునికి కళ్ళ మాట, ఎవరి మాట అసఖ్యం అంట? పనికి మాలిన మాటలు నీతిమంతునికి అసఖ్యం. నా ముందు ఎవరు బూతులు తిరిగితే ఏం చేస్తుంది సార్? తిట్టేస్తారు. ఇప్పుడే మరది మాట్లాడు, ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు? మరది మాట్లాడి రాదా? మీ ఏమన్నా నేర్పిలేదు నీకంట. ఎప్పుడైనా సర్దుకుంటారు. లేదన్నా. మనకు అసఖ్యం కావాలి. ఎవరైనా తిడతా ఉంటే ఆహా ఇంకో రెండే ఎవరైనా కొట్లాడి తిరిగేటప్పుడు ఆనందపడుతుంటారు. ఎక్కడికి పోతుంది కాబట్టి పంచలు ఎత్తుకొని మొగలు పరిగెడుతుంటారు, ఆడోళ్ళు చీరలు ఎత్తుకొని పరిగెడుతుంటారు. ఎక్కడికమ్మా అంటే ఆడ కొట్లాడ జరుగుతుంది. ఏముంటుందంటే అబ్బా ఈమె ఆమెను తిడుతుంటే ఆమె ఈమెను తిడతా ఉంటే ఎవరికి ఆనందం తెలుసా? ఈరోజు మనకు పనికి మాలిన మాటలన్నీ అసహ్యం కావాలి. ఆ ప్రాంతంలో కూడా ఎవరైనా కొట్లాడుతూ నేనైతే ఉండను. మీ దారి మీది, నా దారి మనం ఉండకూడదు. మనకు అవసరం కనుక నీతిమంతుడు తల మీదకి ఆశీర్వాదాలు రావాలి అంటే మొట్టమొదటిగా నీ నోటి నువ్వు జీవపు ఊటగా మార్చుకో. రెండో దానికి వెళ్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని యెహోవా నీతిమంతుడికి ఆకలి కొననీయడు.
చాలు. యెహోవా నీతిమంతునికి ఆకలి కొనియాడు. ఈరోజు ఎంతమంది ఆకలి మంటలతో చచ్చిపోతూ ఉన్నారు, ఎంతమంది తిండి లేక బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది ఆత్మీయ ఆహారాన్ని భుజించలేక బాధపడుతున్నారు. మన సహోదరుడు అన్నాడు, హైదరాబాద్ ప్రాంతంలో చర్చికి వెళ్ళలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారట. అంటే వారు దేన్ని ఆకలి కొంటున్నారు? ఏదైనా ఆకలి కొంటున్నారు? వాక్యాన్ని వారికి రాక ఆకలి కొంటున్నారు. అలాగే శరీర ప్రకారము ఒక్కొక్కరి సాక్ష్యాలు వింటూ ఉంటాం కదా. ఒక టైంలో హైదరాబాద్కి వచ్చిన కొత్తలో మేము ఉపవాసాలు ఉన్నాము, మేము ఆకలిగా ఉన్నాము, కానీ ఇప్పుడు దేవుడు మాకు సమృద్ధిగా ఇస్తా ఉన్నాడు. ఆకలి అది ఆత్మీయ ఆహారం కొరకైనా శారీరక ఆహారం కొరకైనా సరే నిన్ను ఆకలి కొనియాడు. ఏం కొనియాడు? నిన్ను ఆకలి కొనియాడు. నీకు సమృద్ధిగా వాక్యాన్ని ఇస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు సమృద్ధి అయిన వాక్యాన్ని ఇస్తాడు. ఇది మొదటి ఆకలి ఇచ్చాడు, ఆత్మీయ ఆహారం. మనకు ప్రతిదినం ఏమేం కావాలి? శారీరక ఆహారం కావాలి, ఆత్మీయ ఆహారము కావాలి. నీతిమంతుడికి ఇది సాధ్యం. అలాగే శారీరక ఆహారం మొత్తము కరువు. ఏదమ్మా? మొత్తము కరువు. 3.5 సంవత్సరం వర్షం లేదు. ఏలియా ఏం చేయబడ్డాడు? ఏలియా ఆకలి ఉన్నాడా? ఈరోజు నీతిమంతుడైన దేవుని బిడ్డ, నీ శిరస్సు క్రీస్తు అయితే నువ్వు ఎప్పుడు ఆకలి కొనవు. నువ్వు ఆకలికి పరితపించిపోవు. నువ్వు తిండి లేక మలమల మాడి నువ్వు ఎప్పుడు పోవు. సేవకు వచ్చిన కొత్తలో మేము కూడా చాలా శ్రమలు పడ్డాం, కానీ ఏ రోజు దేవుడు మాకి ఒక్క పూటైనా ఇచ్చాడు, కానీ పూర్తిగా మేము ఉపవాసం ఉంది ఏ రోజు లేదు. ఎందుకు? ఆయన నమ్మిన వారు ఆకలి కొనరు. సారేపత్రి విధవరాలు ఆకలి ఉన్నప్పుడు ఎవరు వెళ్ళారు? సారేపత్రి విధవరాల దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఏలియా వెళ్ళాడు. అతను పోషించబడి అతనితో ఉన్న కుటుంబం పోషించబడింది. నీతిమంతుడు తన యొక్క ఆశీర్వాదాన్ని అనేకులకు రిఫ్లెక్ట్ చేస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను ఆకలి కొన్నాడు. నీకు ఎక్కడికి వెళ్ళినా సమృద్ధే, ఎక్కడికి వెళ్ళినా నీకు ఆహారం పుష్టిగా ఉంటుంది. ఆలోచించండి, మన జీవితాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా నిజంగా నాకు ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, కారు లేకపోవచ్చు, బంగ్లాలు లేకపోవచ్చు, కానీ నేను ఎక్కడున్నా అక్కడ నాకు సమృద్ధి ఆహారం దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో ఆహారం లేక తలమల్లాడిపోతున్నావా? తిండి లేక దుఃఖపడిపోతున్నావా? ఏమి తిందుమా అని వేదన పడిపోతున్నావా? రేపు గురించి నువ్వు బాధపడుతున్నావా? ఆలోచించు. ఈరోజు నీ శరీరానికి ఆహారం అవసరమే, నీ ఆత్మకు ఏనైనా నీ ఆత్మకు ఆహారం అవసరమే. ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒకసారి ఆ స్థానంలోనికి మనం వెళ్తాం. ఇప్పుడు ఒక చిన్న బైబిల్లో ఒక మీటింగ్ పెట్టాము, బాపట్లో ఒక మీటింగ్ పెట్టాము. దాని కొరకు ఎన్ని కేజీలు చికెన్ తెచ్చాము? 10 కేజీలు చికెన్ తెచ్చాము, 12 కేజీలు బియ్యం వేసాము, దానికి సంబంధించిన ఆహారం అంతా పెట్టాము. ఒక కొండ మీద 5,000 మందికి పైగా, ఎంతమంది? 5,000 మందికి పైగా ఒక కొండ మీద జనాంగం అంతా కూర్చొని 3 దినములు ఆత్మీయ ఆహారాన్ని భుజించి 3వ దినము ముగింపులో ఏమైందంట? వారికి ఏమైందంట? శరీర ఆహారం కావాల్సింది వచ్చింది. దేవుడు విడిచిపెట్టాడా? ఒకవేళ వాళ్ళు వెళితే మధ్యలో మూర్ఛపడి పడిపోతారేమో, మూర్ఛ వస్తుందేమో, ఆగో, వారికి ఆహారాన్ని మనము సిద్ధపాటు చేద్దాం. ఆత్మీయ ఆహారం లభించాలండి. మీకు తెలుసో లేదో, ఆత్మీయ ఆహారం లభించకుంటే సంఘాలు పాడైపోతాయి, సేవకులు పాడైపోతారు, విశ్వాసులు పాడైపోతారు. ప్రతినిత్యం మనకు ఏం లభించాలి? ఆత్మీయ ఆహారం. జీవము ఊటలు కావాలి, జీవపు ఆహారం లభించాలి మనకి. దాంతోపాటు శరీర ఆహారం. ప్రభు అంటున్నాడు, ఏముంది మీ దగ్గర? ఏముంది? 5 రొట్టెలు
ఇది ఒక అద్భుతం కదా అసలు ఈ కాలంలో ఇది జరుగుతాయని చాలా చోట్ల జరిగాయి. చాలా చోట్ల జరిగాయి. ఒక 5 మందికి 5 కేజీలు ఉండినప్పుడు జనాంగం ఎక్కువ వచ్చినప్పుడు దాన్నే దేవుడు సమృద్ధిగా ఇవ్వగలిగిన రోజులు ఉన్నాయి ఈ కాలంలో కూడా. ఆ రోజు జరిగింది ఈ రోజు జరగదా? జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీ శిరస్సు ఎవరైనా క్రీస్తు అయినా కనుక నువ్వు ఆకలిగనావు. 5,000 మందికి 5 రొట్టెలను 2 చేపలను పంచితే ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. ఇది ఎలాంటి అద్భుతమో నిజంగా నాకైతే ఆశ్చర్యం. అంటే నీతిమంతుడు ఏదైనా చేయగలడండి. నీతిమంతుడు ఏదైనా చేయగలడు. ఎలాంటి అద్భుతమైన చేయగలడు. దేవుడు నీ ద్వారా ఎలాంటి అద్భుతమైన చేయించగలడు. ఈరోజు నువ్వు ఉన్న చోట అద్భుతం జరగాలి. ఎందుకు? నీ శిరస్సు ఎవరు? నువ్వు ఉన్న చోట నువ్వు ఆకలి కొనకూడదు, నీతో పాటు ఉన్నవారు కూడా ఆకలి కొనకూడదు. ప్రభువైన యేసు వారు భూమి మీదకి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు సహవాసం చేసినప్పుడు, పరిచర్య చేసినప్పుడు ఆకలి కొనిందే లేదు తెలుసా? 40 దినాలు ఉపవాసాల తర్వాత ఆయన ఆకలి అనేది లేదు. సమృద్ధి. ఎక్కడికెళ్ళా విందులే, ఎక్కడికెళ్ళా రొట్టెలే. ఆ రొట్టెలు చూసి యోహాను సువార్తలో 70 మంది శిష్యులు ఆయన్ని నిత్యము వెంబడిస్తూ ఉన్నారు. దేనికోసము? ఈయనతో ఉంటే ఫ్రీగా సాపాటు ఏం దొరుకుతుంది? ఫ్రీగా సాపాటు దొరుకుతుంది. ఈరోజు నువ్వు ఉన్న చోట లేనుందా? నీ కుటుంబంలో లేనుందా? ఉన్న చోట ఆహారం దొరకట్లేదా? ఆలోచించు. ఉన్న చోట సమృద్ధి లేదా? ఆలోచించు. అంటే నువ్వు ఇంకా నీతిమంతుడుగా తీర్చబడట్లేదు. నీతిమంతుడని అనుకుంటున్నావు, కానీ నీ శిరస్సు క్రీస్తుగా లేడని అర్థం. ఈరోజు నీ శిరస్సు క్రీస్తు అయి ఉండాలి. ఎవరైనా అమ్మా? నీ శిరస్సు క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తు ఉన్న చోట ఆకలి ఉండదు. క్రీస్తు ఉన్న చోట ఎప్పుడు సమృద్ధి. ఈరోజు నువ్వు ఉన్న చోట ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉంది? నీ బిడ్డలు ఎలా ఉన్నారు? నీ స్థితి ఎలా ఉందో ఒకసారి నువ్వే జ్ఞాపకం చేసుకో. 3వదిగా చూద్దాం. అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. 3వదిగా ఏంటైనా ఆశించినది దొరుకుతుంది. నీతిమంతులు ఏంటమ్మా? ఆశించినది. నీతిమంతులు దేన్ని ఆశిస్తారు? ఇప్పుడు దానిలో ఏం కావాలి మనకి అని దేవుడు ప్రత్యక్షమైతే ఏమనుకో పెద్దలిస్తుంది కదా. లోకస్తులకు దేవుడు ఒకవేళ కనిపించి నరుడాని కోరిక ఏమంటారు? నాకు ఒక బంగ్లా కావాలా, నేను ఒక రాసులు కావాలా, నాకు భటులు ఉండాలా, నాకు సైన్యం ఉండాలా, ఒక లిస్టుగా 100 లిస్టు. నీతిమంతులు కోరుకునేది ఎప్పుడు అపవిత్రమైంది కోరుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు తలగా ఉన్న వ్యక్తి ఎప్పుడు అపవిత్రమైన వాటిని కోరడు. అపవిత్రమైన వాటిలో పాలు పంపులు కూడా ఎప్పుడు ఉండవు. మరి ఆ పాలు పంపులు ఉండవు. ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దావీదే ఉన్నాడు. దేవుడు నాయన నీకు ఏం కావాలంటే నాకు ఆ అమ్మాయి కావాలా, ఈ అమ్మాయి కావాలని అడుగుతాడు. అపవిత్రమైన అడుగుతాడు? అడగడుగా. లోకస్తులు అయితే ఇవాళ ఇంకో దానికి హద్దులు ఉండవు. వీలుంటే నరబలి అంటారు. ఏమంటారు? నరబలి. అలాగే వెళ్ళి వాళ్ళకు. ఈరోజు నీతిమంతుడు ఆశించినది ఏదైనా ఏమంటారైనా దేవుడు ఏదైనా ఇస్తారంట. మరి నీతిమంతుడు దేన్ని ఆశించాడో ఒక్కసారి మనం మచ్చుకు తెలుసుకుందాము. ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి ఒకటి ఆశపడ్డాడు. దేవుడు అతని ఆశను తీర్చాడు. ఎవరు ఆ వ్యక్తి? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను అర్థం మీద చెప్తే ఎప్పుడైనా చెప్పేస్తానని కొంచెం కఠినంగా అడుగుతున్నా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు అతన్ని అడిగాడు. అడిగితే అతను కూడా దేవుణ్ణి అడిగాడు.
నాకు ఇది కావాలి. కానీ దేవుడు రెండిచ్చాడు. ఒకటి అడిగితే దేవుడు అతనికి రెండిచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? అవి ఏంటి? ఎలీషా. మీరు మిమ్మల్ని అందరినీ కట్టకట్టేస్తారండి, లాభమే లేదు మీకు. ఒకటి అడిగితే దేవుడు రెండు ఇచ్చారంటే ఏమిరా మీరు బాలరాజు? యాకోబా? యాకోబు ఒకటి అడిగారా? ఏ దేవాలను ఆశీర్వదించన్నాడు. ఇది దీన్ని ఏమంటారు? ఇప్పుడు చెప్పండి. ఇక ఎవరు చెప్పారు? ఎవరు? సొలొమోను 1000 బలులు ఇచ్చిన తర్వాత యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమయ్యి, నాయనా నీకేం కావాలి? ఏమడుగుతున్నాడు? నాయనా నీకేం కావాలి? ఇప్పుడు సొలొమోను ఏమంటున్నాడు? ధనధాన్య ఐశ్వర్యములు దేవుని అడగలేదు, కానీ దేవా నీ ప్రజలను నడిపించుటకు నాకు జ్ఞానం తక్కువగా ఉంది కనుక నాకు జ్ఞానాన్ని ఇవ్వు. నీతిమంతులు ఆశ ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈరోజు నువ్వు ఆశపడు, దేవా నాకు 10 మందికి భోజనాలు పెట్టాలి, నువ్వు ఆశపడు, దేవుడు తీర్చబడి నన్ను అడుగు. దేవా నేను సేవకు సహాయపడాలా, నువ్వు ఆశపడు, దేవుడు తీర్చబడి నన్ను అడగండి. ఈరోజు నీతిమంతులు ఆశ ఏదైనా దేవుడు తీరుస్తాడు. ఈరోజు ఆ ఆశ మహిమకరమైన ఆశగా ఉండాలి. సొలొమోను ఒకటి అడిగితే దేవుడు ఏమిచ్చాడు? రెండిచ్చాడు. ఏమేమి? జ్ఞానముతో పాటు ఈ భూమి మీద అతను రాజుగా ఉన్నప్పుడు ఉన్న సంపదంట ఇంకా ఎప్పుడు లేదంట, ఇప్పుడికు లేదంట. బంగారానికి విలువ లేదంట. దేవుడు ఆశీర్వదిస్తే అంత గొప్పగా. ఈరోజు నువ్వేం ఆశిస్తున్నావు బిడ్డ? నీతిమంతుడు ఆశించిన వాడికి దొరుకును. ఈరోజు నీ ఆశ ఏంటో? ఏమన్నా నీ ఆశ ఏంటి? దేవా నేను చచ్చిపోతే నా భార్య నాతో సాగుతున్నా అంటావా? వాడి ఆశ అయితే ఏమిరా? ఈరోజు మీ ఆశ ఏంటి? వాడి ఆశ. దేవుడు ఒక మాట చెప్పాడు, నాయన మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టుకోండి అని చెప్పడం ఈజీ, కానీ దాని కొరకు కనిపెట్టుకోవడం, ఆశపడ్డము చాలా గొప్పది. ఆది అపోస్తులు దేని కొరకు ఆశపడ్డారు? దేని కొరకు? ఆత్మ కొరకు. ఈరోజు మీరు ఆశపడండి. ఎందుకు ఇవ్వడు? ఆశ కలిగే ప్రాణాన్ని అట్టని ప్రపంచంలో ఉండే దేవా ఆ కనిపించిన అమ్మాయిలు నాకు కావాలని అడగొద్దండి, కనిపించిన అబ్బాయిలు నాకు కావాలని అడగొద్దండి. ఈ భూమి మీద ఉండే సర్వ సంపదంతా నాకు కావాలి ప్రభా, నేను పెద్ద ధనవంతుడిగా అడగొద్దండి. అది నీతిమంతుడి ఆశలు కాదు. నీతిమంతుల ఆశ కూడా ఒక అద్భుతం. నీతిమంతుల ఆశ కూడా ఒక ఆశ్చర్యం. అవునా కదా? ఈరోజు ప్రతి సేవకుని తీసుకోండి, వాళ్ళ కొరకు వాళ్ళు ఏమైనా పొందుకున్నారా? యేసయ్య తన కొరకు ఏమైనా పొందుకున్నాడా? తన దగ్గరికి వచ్చిన వారికి ఏది అడిగినను కాదనకుండా ఇచ్చాడు. అది స్వస్థత అయినా, అద్భుతమైన, ఆశ్చర్యమైన, జీవితమైన, బ్రతుకైన. ఆశపడ్డాడు. మార్తా మరియలు ఆశపడ్డారు. దేని కొరకు ఆశపడ్డారు? క్రీస్తు వస్తే తన తమ్ముడు బ్రతుకుతారని. నీతిమంతుల ఆశ అది నెరవేర్చబడిందా? నెరవేర్చబడలేదా? మరి ఈరోజు నువ్వు దేనిపైన ఆశ కలిగి ఉన్నావు? నువ్వు దేనిపైన ఆశ కలిగి ఉన్నావు? ఆలోచించు. నీతిమంతుల ఆశ నెరవేర్చబడుతుంది. ఒక తండ్రి ఆశపడ్డాడు, బోధకుడా నా కుమార్తె ఆరోగ్యంతో ఉన్నది, దయచేసి వచ్చి నా కుమార్తెను బ్రతికించంటే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోయింది? చిన్నది చనిపోయింది. ఇక బోధకులను ఇబ్బంది పెట్టొద్దని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దేవుడు అంటున్నాడు, తాను నిద్రిస్తుంది కానీ ఆ తండ్రి ఆశలు ఎవరు నెరవేర్చారు? క్రీస్తు నెరవేర్చాడు. నీ ఆశను క్రీస్తు నెరవేర్చగలడు. నీ కోరికను క్రీస్తు నెరవేర్చగలడు. మీరు అనుకోవచ్చు, జరుగుతుందో జరగదో, నెరవేర్చబడుతుందో నెరవేర్చబడదు. ఆశపడు. ఎందుకు నెరవేర్చబడదు? హన్న ఆశపడితే నెరవేర్చబడలేదా? రాహిల్ ఆశపడితే నెరవేర్చబడలేదా?
ఎందుకు నెరవేర్చబడు? ఈరోజు నువ్వు ఆత్మ కొరకు ఆశపడు, ఎందుకు నెరవేర్చడం లేదు? అలాంటి ఆత్మీయ జీవితం నీకు కావాలి, అలాంటి ఆత్మీయ బ్రతుకు నీకు కావాలి. ఈరోజు నీతిమంతుడి ఆలోచనే ఉన్నతం, నీతిమంతుడి యొక్క జీవితమే ఉన్నతం. వచ్చిన సేవకు వచ్చిన కొత్తలో అంటే కారు సేవ 2015లో దేవుడు నమ్మినాల నుంచి నా కారు కావాలా, నా కారు కావాలా, నా కారు కావాలి. వచ్చినప్పటి నుంచి కనీసం హైదరాబాద్కి వచ్చిన వరకు అదే పాట పోయింది. అంటే నీతిమంతుల ఆశ వేరు. కార్లు బంగ్లాలు కాదు నీతిమంతుల ఆశ కాదు. అసలు దాని మీద ధ్యాసే లేదు. నన్ను బ్రతికిస్తే చాలు నాయన, నన్ను నీ సేవకుడుగా గొప్పగా మార్చుకుంటే చాలు. ఇప్పుడు నా ఆశ అవి ఆటోమేటిక్గా వస్తాయి. నీతిమంతుల ఆశ కూడా ఉన్నతంగా ఉండాలి. ఈరోజు నీ ఆశ ఎట్లుండాలి? ఉన్నతంగా ఉండాలి. నీ కోరికలు ఉన్నతంగా ఉండాలి. అవన్నీ దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు ఎక్కడో ఉండి ఎవరో బ్రతికించాలని ప్రార్థన చేయి. నీ ప్రార్థన, నీ ఆశని దేవుడు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు కదా. అంటే ఎందుకు నెరవేరుస్తున్నాడు? నీవు నీతిమంతులు అని అర్థం. నీ శిరస్సు ఎవరట? నీ శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి నువ్వు ఆశపడుతూ దేవుడు నెరవేరుస్తున్నాడు. నువ్వు ఆశపడుతూ దేవుడు నెరవేరుస్తున్నాడు. నీ ఆశ ఎలాంటిది? నీ ఆశ ఎలాంటిది? నమ్మండి దేవుడు, విశ్వసించండి. ఆయన తలగా పెట్టుకోండి, ఆయన తోకగా పెట్టుకోగలరు. చేసి నువ్వు ఏది అడిగినను మాట ఇచ్చాడు కదా, బాండ్ ఉంది మనకి. నా నామమున మీరు నన్ను ఏది అడిగినను. ఇంతకంటే ఇంకా మనకి ఏం అష్యూరెన్స్ కావాలి? ఇంతకంటే ఏం కావాలి మనకట్టలా. ఇప్పుడు అడిగితే పొద్దున ఈ ప్రార్థన అయిపోయేసరికి, కూడికి అయిపోయేసరికి మనకు కావాలి. ఇప్పుడు అడిగితే కూడికి అయిపోయేసరికి కావాలి. అది కాదు కదా, అది కాదు. ఏదైనా దేవునికి ఇవ్వాలంటే దాన్ని కాపాడుకునే అర్హత నీకు వచ్చినప్పుడు మాత్రమే ఇస్తాడు. గుర్తుపెట్టుకున్నాం. దేవుడు మనకు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆశీర్వాదాలని? దేవుడు మనం అడిగినవి ఎందుకు మనకు ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకు దేవుడు ఆపుతున్నాడు? దానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ ఇచ్చేదాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది తలాంతైనా, అది ఆశీర్వాదమైనా, అది ఇంకా ఏదైనా సరే నువ్వు కాపాడుకునే అర్హత నీకు వచ్చినప్పుడు మాత్రమే నీకు ఇస్తాడు. లేదంటే ఆలస్యము చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి చెప్పండి, ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. ఏం రాత్రంతా నిద్రపోలేదే? ఎవరు నిద్రపోలేదా? నేను పండుకుందే 1 గంటకు, లేచింది ఎన్ని గంటలకు తెలుసా? 4 గంటలకు. 4 గంటల నుంచి లేచి ప్రార్థన అయిపోగొట్టి ఉల్లిగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు పోసుకొని బయటికి పోయి నీళ్ళతో క్యాన్ తీసుకొచ్చి, చికెన్ తీసుకొచ్చి, అన్నీ తీసుకొచ్చి వంటలు చేసి ఇప్పుడు యాడికి వచ్చా? వాక్యానికి వచ్చా. వాక్యం చెప్తాడు. చూదే మీరు ఏం చెప్పింది వాక్యం? నేను చూడబడబడుతున్నాను. చెప్పండి, చెప్పరా. ఫస్ట్ నుంచి నీతిమంతుడి నీ నోరేంటి? రెండోదిగా నువ్వు ఆకలి కొంటావు. ఆకలి కొంటావు. ఎందుకు ఆకలి కొన్నాడు. మూడోదిగా ఇక్కడ వాళ్ళకందరికి దొరుకుతున్నాయా? ఒక ₹1,00,00,000 పెట్టాడు, బిల్డింగ్ పెట్టాడు, దానిపైన మనం పోయి ఆరాధించాలా? ఖచ్చితంగా దొరుకుతుంది. మన అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ అవి మహిమకరంగా, ఆయనకు మహిమకరంగా ఉండాలి. అయ్యగారు మీకు దొరికిందిగా, అందుకే మహిమకరంగా దొరకలేదా? దొరికిందిగా, మహిమకరంగా వాడుతున్నావుగా. నువ్వు వార్తావని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. 4గా చూద్దాం. సామెతలు 10:30. 10వ అధ్యాయం 30. నీతిమంతుడు ఎన్నడూను కదిలించబడడు. నీతిమంతుడిని కదిలించడానికి 100,000 వచ్చారు తెలుసా? ఎంతమంది? 100,000 నీతిమంతుడిని కదిలించడానికి. ఎవరు తెలుసా ఆయన? చెప్పండి, ఎవరు ఆయన?
ఒక నీతిమంతుల కొరకు నీతిమంతుని ప్యాక్ చేసి వాళ్ళ దేశానికి పట్టుకోవడానికి వందల వేల మంది వచ్చారు. ఏరియా కోసం వచ్చారా? హోసే కోసం వచ్చారా? వెరీ గుడ్. ఎలీషా గురించి ఏం వార్త విన్నారు? మన మందిరంలో ఇక్కడ మాట్లాడుకునే మాటలు ఇజ్రాయిల్ రాజుకి ఎలా తెలుస్తా ఉన్నాయంటే చెప్పారు, అయ్యా ఇజ్రాయిల్లో సైన్యములకు అధిపతి యెహోవా ప్రవక్త ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుకున్నా ఆయనకు తెలిసిపోతుంది. అయితే వేసుకొని వచ్చేయండి. ఏమంటారు? వేసుకొచ్చేయండి. వచ్చారు. వందలు కాదు, వేల మంది. ఆయన ఉన్న ఇంటి చుట్టూ ఎటు చూసినా సైన్యమే. ప్యాక్ చేసుకుని వచ్చారు. ముట్టారా? కనీసం ముట్టారా? అయ్యా నిన్ను ముట్టాలంటే దేవదూత గణములు దాటి రావాలి. నిన్ను ముట్టాలంటే పరిశుద్ధాత్మ కంచె దాటి రావాలి. నిన్ను తాకాలంటే పరిశుద్ధాత్మ యొక్క అనుమతి కావాలి. You are not an ordinary person. You are the servant of Jesus Christ. You are the son of Jesus Christ. నీతిమంతుడు ఎన్నటి కదల్చబడ్డు, తనకి ఎన్ని అవమానాలు వచ్చినా, తనకి ఎన్ని నిందలు వచ్చినా, తనకి ఎన్ని బాధలు వచ్చినా, తనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతిమంతుడు స్టడీగా నిలబడతాడు. ఎన్ని అవమానాలు రాని, ఎన్ని నిందలు రాని, ఎంతగా దూషించని, ఎంతగా పడేయాలని ప్రయత్నం చేసిన నీతిమంతుడు కదల్చబడడు. కావాలంటే మీరు 25వ వచనంలో చూస్తే, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఎలా ఉన్నాడంటున్నా? నిత్యము నిలుచు కట్టడం వలె కదల్చబడ్డాడు. క్రీస్తును చంపడానికి, క్రీస్తును పాడు చేయడానికి ఎంతో మంది వచ్చారు. ఏమైనా చేయగలిగారా? తన యొక్క మరణం తన చేతిలో ఉంది కనుక తను సమర్పించుకున్నారు. లేదంటే ఆయన తాకగలరా? ముట్టగలరా? అసలు ఏమంటున్నాడు తెలుసా? గెస్సేమనే తోటలో యేసయ్య పేతురు కత్తి తీసుకున్నప్పుడు ఏమంటున్నాడు? నా తండ్రికి ఒక్క మాట చెప్తే చాలు, ఆకాశం నుంచి సేనలు దిగుతాయి, నా సంరక్షణకై సేనలు దిగుతాయి, కానీ నా తండ్రి చిత్తాన్ని నేను చేయటమే నా విధి. ఈరోజు నిన్ను కదల్చవల నీ పైకి ఎంతమంది వస్తారు? ఎవరినైనా నీ పైకి ఎంతమంది వస్తారో, నిన్ను ముట్టాలని ఎంతమంది వస్తారో, నిన్ను పాడు చేయాలని ఎంతమంది వస్తారో, లే నీ ఖాళీ గోటిని కూడా తాకలేదు. ఎందుకు? నీ శిరస్సు ఎవరు? క్రీస్తు. నువ్వు దేవుడి చిత్తాన్ని చేసే నీతి మంతులుగా ఉంటూ క్రీస్తుని శిరస్సుగా ధరించుకున్న నిన్ను ముట్టాలంటే, నిన్ను పాడు చేయాలంటే, నిన్ను నాశనం చేయాలంటే అవుతుందా? ఒక సేవకుడి మీద పక్కింటి అతను బాగా అసూయ కలిగిందంట. బాగా అసూయ కలిగి ఇతన్ని పాడు చేయాలని ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళారంట. ఎవరి దగ్గరికి? ఇతని బయట బట్టలు ఆరేసింది కదా, ఆ బట్టలు రహస్యంగా కొట్టేసి ఈయన నడుచుకుంటూ వెళ్తే ఆ మట్టి తీసుకెళ్ళి మాంత్రికుడికి ఇచ్చారంట. ఇతని పైన చేతబడి శక్తి నువ్వు చెయ్యి అంటే మాంత్రికుడు సరేనంట. ఏం చేస్తున్నారు? ఇతను ఇంటికి వచ్చేసాడు అంబాష కోసం. ఇంకా అయ్యగారు చేతబడి ప్రారంభం చేశాడు. చేతబడి ఎంత చేసినా ఆ దురాత్మ అతని మీదకి, ఆ కుటుంబం మీదకి వెళ్ళలేకపోతుంది. తిరిగి ఎవరైతే చేతబడి చేస్తున్నారో అతని మీదకి వచ్చి అటాక్ చేస్తా ఉన్నంట. ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళాలంటే, అతని ఇంటిని కాదు, అతని కాంపౌండ్ గోడను కూడా నేను ముట్టలేను, నాకు శక్తి లేదు. ఎందుకు లేదు? అతను నమ్మిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ప్రభువైన యేసుక్రీస్తున పవిత్రాత్మ సాక్ష్యం ఇచ్చండి. ఆ ఇంటికి ఆయన యజమానుడు, మేము ముట్టలేమో. మరుసటి రోజు వచ్చాడు. ఎవరు? కంప్లైంట్ తీసుకుని వచ్చాడు మాంత్రికుడి దగ్గరికి. ఏమయ్యా అంటే, నీకు ఒక దండము, ఆ ఇంటిని ముట్టనికి మాకు అర్హత లేదు. నీతిమంతుల మీద ఎన్ని కుట్రలు పడినా, ఎంతగా ప్రయోగాలు చేసినా అది వర్ధిల్లదు. ఎందుకు తెలుసా? ఎందుకు? అతని శిరస్సు క్రీస్తు గనక కదల్చబడు. ఒకసారి ఆలోచించండి.
మిమ్మల్ని పాడు చేయడానికి, మిమ్మల్ని నాశనం చేయడానికి ఎంతోమంది ఎన్నో కుట్రలు వేసి ఉంటారు. ఏమన్నా అయిందా? ఏమన్నా అయిందా? ప్రాణాలు పోయినాయా? దేవుడు అసలు మిమ్మల్ని ముట్టనిస్తాడా? తాకనిస్తాడా? మిమ్మల్ని కాచి కాపాడుతాడు ఆయనే. కనుక మీరు ఎప్పుడు కదల్చకూడదు. కాబట్టి మీరు 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. 12:3 చదవండి. నీతిమంతుడు నీతిమంతుడు 12వ అధ్యాయం కదా, సామెతలు 12:3. నీతిమంతుల వేరు కదలదంట. ఏంటమ్మా? నీతిమంతుల వేరు కదలదు. ఈ షీలోహును పునాదులతో సహా లేపాలని చాలా మంది ప్రయత్నం చేశారు. ఈ షీలోహు సంఘాన్ని పునాదులతో సహా పెకిలించాలని చాలా మంది ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినట్టు పోయారు, కానీ దీని వేరును కూడా పెకిలించలేక పోయారు. ఎందుకు? ఈ సంఘానికి శిరస్సు ఎవరినైనా, ఎవరు శిరస్సు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే 7వ వచనంలో చూస్తే నీతిమంతుల ఇల్లు నిలుచును. నీ ఇల్లు నిలుస్తుంది, నీ కుటుంబం నిలుస్తుంది, నీ కుటుంబానికి రక్షకుడు ఆయనే. బట్ నువ్వు ఎలాంటి అనుభవం? ఈరోజు నువ్వు కదిలే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు కదిలే వ్యక్తిగా ఉన్నావు? నువ్వు కదల్చబడే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నీకు శిరస్సు అయినప్పుడు ఎవరు నిన్ను కదల్చగలరు? ఎవరు నిన్ను పాడు చేయగలరు? ఎవరు నిన్ను తాకగలరు? ఎవరు నిన్ను నాశనం చేయగలరు? ఎవరు చేయగలండి. ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడుతున్న వ్యక్తిగానే నిన్ను దేవుడు మార్చగలడు. కనుక మనం కూడా ఏం చేయాలి? క్రీస్తుని శిరస్సుగా ధరించుకొని కదల్చబడకుండా ఉండాలి. 5వదిగా చూద్దాము. 11వ అధ్యాయం 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. చాలా హల్లెలూయా. అంటే నీతిమంతుడికి ఏమొస్తుందంట? ఏమొస్తాయండి ఆయన? బాధలు వస్తాయి. నీతిమంతుడు కలిగే బాధలు చాలా. నిన్న రాత్రి అదే మాట్లాడుకున్నాం అనుకుంటా. నిన్న రాత్రి ఏం చెప్పారమ్మా మెసేజ్? అంటే దుస్తుల అసూయ, వారి యొక్క ఆశీర్వాదాన్ని చూసి మనం అసూయ పడకూడదు. మనకు బాధ కలుగుతుంటే వాళ్ళు బాగుంటారు, మనకు దుఃఖం వేస్తుంటుంది వాళ్ళు సంతోషంగా ఉంటారు, మనకు వేదనలు కలుగుతుంటాయి వాళ్ళేమో ఆనందంలో ఊగులాడుతూ ఉంటారు. అప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. అంటే దేవుడి చిత్తమే వ్యర్థమని అనుకొనగా. ఈరోజు నీతిమంతులు కలుగు బాధలు అనేకములై ఉన్నాయి. ఎక్కడిది మాట? బాగా వింటుంటాం కదా. ఎక్కడుంది? కీర్తనలు 34:19 అనుకుంటాడు. 34వ అధ్యాయం 19వ వచనం అనుకుంటాడు. చూడండి, 34వ అధ్యాయం 19వ. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. అంటే నీతిమంతులకు ఎక్కువ ఏం కలుగుతుంటాయంట? బాధలు, ఆపదలు, ఇరుకులు, అవమానాలు, ఇబ్బందులే. ఎక్కడ చూసినా బాధే, ఎక్కడ చూసినా అవమానమే, ఎక్కడ చూసినా నిందే. అయినప్పటికీ యెహోవాని ఆదుకుంటాడు. కాబట్టి మీరు 9వ వచనం చూడండి. అందులోనే ఏది 11 సామెతలు 11లో 9వ వచనం చూస్తే, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారంట ఆపదల నుంచి. ఏదా నుంచి అయినా మూర్ఖుడు ఏం చేస్తాడు? మాట్లాడి తప్పించాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు? మాట్లాడి కన్నులు దించాడు. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక భారతీయుడు ఉన్నాడు, ఒక ఫారినర్ ఉన్నాడు. ఫారినరు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకుంటారు. ఫారినర్స్ ఎక్కువ లండన్, ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, చాలా రిజర్వ్గా ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. మన భారతీయుడు ఏం చేస్తారు తెలుసా?
ఆ నోరు మనకి ఏదాగినా నోరు ఆగదు మాట్లాడుతున్నాడు. జనాలు ఏం చేశారు? 4 తగిలించారు, 4 పీకారు. మనకు కావాల్సింది ఏంటి? జ్ఞానం. ఎక్కడ ఏం మాట్లాడాలో. ఇప్పుడు సావుకాడి కక్క నవ్వుతే ఏమంటారు? 4 తవ్వుతారు. అవునా కదా? పెళ్లి విందుకు పోయి ఇలా ఏడుస్తే ఏమంటారు? వీడు వీడికి వచ్చి ఏడుస్తున్నారు, మంచి శుభకార్యం జరుగుతుంది అనరా? అంటే మనకు జ్ఞానం కావాలి. మన మీదకి ఆపద వచ్చినప్పుడు అందులోంచి మనం తప్పించుకునే జ్ఞానం మనకు కావాలి. దేవుడు అది మనకు ఇస్తాడు. నీతిమంతులు బాధలు వచ్చినప్పుడు ఆ బాధల నుంచి యెహోవా అతన్ని ఎప్పుడు విడిపించే వ్యక్తిగా ఉంటాడు. వస్తున్న ఉదాహరణ మీకు చెప్తాను. షడ్రకు, మేషకు, అబేద్నెగోకు వాళ్ళకి బాధ వచ్చింది. అవునా కదా? ఏమన్నారు? మేము చచ్చినా పర్వాలేదు, చంపే. దేవుడు విడిచిపెట్టాడా? లేదు. దానియేలు ఉన్నాడు. ఈరోజు ఉదయం సిస్టర్ వాక్యం చెప్పింది. దానియేలు ఉన్నాడు. దానియేలు సింహాలయంలో ఉన్నాడు. ఏమైంది? దేవుడు విడిచిపెట్టాడా? ఆపదే కదా. మనకి ఎదురు జూ పార్క్ పోయి సింహం చూస్తే మనకేమో అయిపోతుంది. అలాంటి సింహాల బోనులో దానియేలు వేసినప్పుడు ఎన్ని సింహాలు? ఆకలి ఉన్న సింహాలు. మరి దానియేలు వేసిన దానియేలు పరిస్థితి ఏంటి? అలాంటి ఆపదల నుంచి కూడా దేవుడు నీతిమంతులను రక్షించగలడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా రక్షించగలడు. నీ ప్రతి నడకలో రక్షించగలడు. నీ ప్రతి మాటలో రక్షించగలడు. నీ ప్రతి ప్రయత్నంలో రక్షించగలడు. మేము చాలా హ్యాపీగా బయటికి వెళ్తాం. చాలామంది మీకు తెలుసు, ఉదయం బయటికి పోతే రాత్రి ఇంటికి వస్తారని. కానీ ఒక క్రైస్తవుడికి మాత్రం గ్యారెంటీ ఉంటాడు సార్. ఉదయం బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తాడు అనేది ఎవరుకుంటారు తెలుసా? క్రైస్తవుడికి. నేను చాలాసార్లు వరంగల్కి వెళ్తుంటా. రాత్రి పోతే మళ్ళీ వస్తాను లేదు చాలామంది అనుకుంటారు. నేను క్షేమంగా వచ్చేస్తా. ఎన్ని ఆపదలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా క్షేమంగా వచ్చేస్తా. ఇది ప్రతి బాధ నుంచి దేవుడిని విడిపించగలడు. అలాగే 13వ వచనం చదవండి. 11వ అధ్యాయం 13వ వచనం. ఉండేకాడై తిరుగులాడు వాడు పగల గుర్తు బయటపడును. నేను అది కాదనుకుంటాను. 12, 13 12వ అధ్యాయం 13వ వచనం. నీతిమంతుడు ఆపదను తప్పించుకును. నీతిమంతుడు దేని నుంచి తప్పించుకుంటారంట? ఆపద నుంచి. 21వ వచనం చూడండి. నీతిమంతుడికి, అదే 12లో, నీతిమంతుడికి ఏ ఆపదయు సంభవించదు. మరి నువ్వు చిన్నదానికి భయపడిపోతుంటావా? భార్యలు ఏం చేస్తుంటారు? ఎక్కువ తింటే భయమే, భర్తలు తక్కువ తింటే భయమే, ఎక్కువ బండి స్పీడ్ తోలితే భయమే, తక్కువ బండి స్పీడ్ తోలితే ఎందుకు తోలుతున్నావు? స్పీడ్గా బాగుంటారు. ఒకవేళ భర్త స్పీడ్గా తోలితే ఎందుకంత స్పీడ్ పోతున్నావు? తక్కువ స్పీడ్ పో అంటారు. భయం. కానీ నీతిమంతులు ఏ ఆపదే కలగదు. ఏం కలగదంట? ఎప్పుడు క్రీస్తు నీకు శిరస్సుగా ఉంటాడు. ఈరోజు నీ శిరస్సు ఎవరు? క్రీస్తేనా? సాతానా? నీ శిరస్సు ఎవరు? అయ్యారు ఇదే. నీ శిరస్సు ఎవరు? యేసేనా? ఎన్ని ఆపదలు వచ్చినా, నీతిమంతుడికి 7 ఆపదలు వచ్చినా, ఎంతైనా నీతిమంతుడికి 7 ఆపదలు వచ్చినా దేవుడు దాంట్లో నుంచి అతన్ని లేవనెత్తుతాడంట. 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆలోచించండి. ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాము. ఈరోజు నువ్వు ఎలాంటి అనుభవం కలిగి ఉండాలి? ఈరోజు మనం భయపడడానికి అదేమంటారు? దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందుకున్నాం. ఇది నువ్వు ప్రతి విషయంలో భయపడద్దు. నీ వ్యాపార విషయంలో అయినా, నీ చేస్తున్న పని విషయంలో అయినా, నీ పిల్లల విషయంలో అయినా, నీ బంధువుల విషయంలో అయినా, నువ్వు దేని విషయంలో భయపడద్దు. ఎందుకు? నువ్వు నీతిమంతులు కనుక. నీతిమంతులు ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారు? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. 28:1. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా
ఉంటారంట. నువ్వు ఉన్నావా అంత ధైర్యంగా? శ్రమలో నీతిమంతులు ఏం చేస్తారంట? శ్రమలో నీతిమంతులు ఏం చేస్తారు అమ్మా? ఇంకా బాగా చెప్పాలి. పౌలు శీల శ్రమ పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? చదవండి అన్నమాట. 29 సామెతలు 29 6 చదవండి. సామెతలు 29 6. నీతిమంతుడు సంతోషగానములు చేయును. చాలా హల్లెలూయా. నీతిమంతులు ఏం చేస్తారంటే శ్రమల్లో సంతోషగానములు. మీరు చేస్తున్నారా? మీరు చేస్తున్నారా? మీ దుఃఖంలో చేస్తున్నారా? మీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని స్తుతించే వారిగా ఉంటున్నారా? దేవుడి మీద ఆడిపోసుకునే వారిగా ఉంటున్నారా? జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీతిమంతులుగా నువ్వు పిలువబడుతున్నావని నువ్వు సంతోషిస్తున్నావేమో. నీతిమంతుడుగా నీవు ఆశీర్వాదాలు నీ పైకి వస్తావని నువ్వు ఆనందపడుతున్నావేమో. అది ఊరికనే నీకు రావు. నువ్వు నీతిమంతులుగా పిలువబడాలంటే నువ్వు దేవుని చిత్తాన్ని చెయ్యాలి. అలాగే నీతిమంతుడుగా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీ శిరస్సు క్రీస్తు అయి ఉండాలి. అప్పుడు ఏ ఆపద నిన్ను తాకదు, ఏ శ్రమ నిన్ను ఓడించదు. శ్రమలో కూడా నువ్వు పౌలు శీల వలె సంతోష గానములతో ఆనంద గానములతో దేవుని స్తుతించే విధంగా ఉంటావు. ఈరోజు నీకు శ్రమ రాగానే నువ్వు పడిపోవద్దు. నీకు శ్రమ రాగానే నువ్వు వేదన పడవద్దు. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములైనవి అయినా కూడా యెహోవా వాటన్నిటి నుంచి అతన్ని విడిపించును. ఎన్ని గొప్ప ధన్యతలు ఉన్నాయి నీతిమంతులకు, ఎన్ని గొప్ప ధన్యతలు ఉన్నాయి. మరి ఆ ధన్యతలు నీలో ఉన్నాయా? ఆ ధన్యతలు పొందుకోగలుగుతున్నావా లేదా అనేది ఒకసారి నువ్వే పరీక్షించుకో. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ నుంచి చెప్పండి, మళ్ళీ మర్చిపోతారు. ఎప్పటి కిందికి వేస్తారు ఇటు. ఆ వాక్యాంశం చెప్పండి. ఆడినది చూసి చెప్పొచ్చు. ఎట్లా వస్తాయి? నీతి అంటే ఏంటి అసలు? నీతిమంతుడు అంటే వెరీ గుడ్. నీతిమంతుడు తల అంటే శిరస్సు అని ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ నీతిమంతుడు తల మీదకి ఏమేమి ఆశీర్వాదాలు వస్తాయి? మొట్టమొదటిగా ఏమొస్తాయిరా? నీ నోటిని జీవ ఊటగా మార్చుకోవాలా. ఏం మార్చుకోవాలా? నీ నోటిని జీవ ఊటగా మార్చుకోవాలి. రెండవదిగా కొనడు. ఎవరన్నా ఆకలిని చెప్పండి, పొడిచేస్తాడే. మూడవదిగా నీతిమంతుడు ఏది ఆశించినను దొరుకును. నాలుగవదిగా నీతిమంతుడు ఎవరైనా మిమ్మల్ని కదిలించాలని చూడండి. నన్నైతే కదిలేదు. ఈ స్థానం నుంచి నన్ను కదిలించాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఎవరు నన్ను కదిలించలేదు. ఎందుకో ఆయన ఉండడు నా తలగా. ఐదవదిగా ఎన్ని ఆపదలు కానీ దేవుడు విడిపిస్తాడు. ఆరోగ్యంగా చూద్దాము. సామెతలు 11:20. సామెతలు 11:23. నీతిమంతులు చిగురాకు వలె, నీతిమంతులు ఎలా వృద్ధి పొందుతారంటే నాయన, చిగురాకు వలె వృద్ధిని పొందుతారు. అవునా కదా? అట్లే 12:12 ఏముందో చూడండి ఒక్కసారి. నీతిమంతుల వేరు ఏమవుతుందంట? చిగురిస్తుంది అంట. చిగురిస్తుంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు చిగురించే వ్యక్తులుగా మొన్న కూడా చెప్పండి. మందసంలో ఏముంది? మందసం దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం రా? ఆలయం, మందిరానికి సాదృశ్యం. ఇప్పుడు మందిరంలో మనం ఏం చేయాలి? ఎప్పుడు చిగురించబడతానే ఉండాలి. ఎక్కడేసిన దొంగలు అక్కడే ఉన్నట్టు ఉండకూడదు. దినదినం మనము అభివృద్ధి పొందాలి, చిగురించే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు నీవు నిజంగా చిగురించే వ్యక్తిగా ఉంటున్నావా? నీ ఆత్మీయ జీవితం చిగురిస్తూ ఉందా? నీ ఆత్మ చిగురిస్తూ ఉందా? నీ కుటుంబం చిగురిస్తూ ఉందా? నీ ఆశీర్వాదం చిగురిస్తూ ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చిగురు దేనికి సాదృశ్యము? చిగురు దేనికి సాదృశ్యం? అభివృద్ధికి సాదృశ్యం.
ఒక వ్యక్తి బానిసగా వెళ్ళి అతను చిగురించిన విధానాన్ని చూస్తే ఒక అద్భుతం. ఒక దేశానికి బానిసగా వెళ్ళి ఆఖరికి ఆ దేశానికి రెండో వ్యక్తిగా మారిపోయాడు. ఏమి చిగురండి అది! ఏమి చిగురు అన్న! చిగురు పప్పు గుర్తుకొస్తుంది. నువ్వు చిగురు అని పొద్దుగులు అనొద్దన్నట. ప్రతిసారి చిగురు అనొద్దన్న చిగురు పప్పు గుర్తుకొస్తుందంటారా? మరి రావాలి, మన జీవితాల్లో చిగురు కావాలి. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? క్రీస్తుని నమ్ముకున్నప్పుడు అలాగే ఉన్నావా? ఇప్పుడు అలాగే ఉన్నావా? చిగురు ఏంది నీలో? అభివృద్ధి ఏంది నీలో? నీ ఆత్మలో అభివృద్ధి ఏంటి? సరే జ్ఞాపకం చేసుకోండి. వస్తేమమ్మ, వింటిమమ్మ, పోతిమమ్మ అంటే కాదు. నీ ఆత్మీయ జీవితంలో చిగురు రావాలి, నీ ఆత్మలో చిగురు రావాలి, నీ యొక్క ప్రయాసంలో చిగురు రావాలి. నువ్వు ప్రతి విషయంలో చిగురిస్తూనే ఉన్నాడు. యేసేపు జీవితంలో ఎన్ని చిగురు! బానిసగా వెళ్ళాడు, తర్వాత ఏమయ్యాడు? మంచి పనివాడిగా ప్రమోషన్ వచ్చింది. మంచి పనివాడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? డిమోషన్ వచ్చింది. ఏమైపోయాడు? చెరసాలలో వేయబడ్డాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చిగురు ఆగిందా? చిగురు కొట్టేయాలని అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా చిగురు ఆగిందా? ఆగల. ఆది అపోస్తుల్ని పేతురుని తీసుకోండి, పేతురుని హతం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన అపవాది చిగురిస్తూనే ఉన్నాడు. ఆగిపోయాడా? చిగురిస్తూనే ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా చిగురించాలి. యేసేపు వల్ల నువ్వు ఫలించాలి. అలా ఫలించాలంటే, అలా నువ్వు చిగురించాలంటే నీ శిరస్సు ఎవరై ఉండాలి? క్రీస్తు అయి ఉండాలి. నువ్వేమై ఉండాలి? నీతిమంతుడు అయి ఉండాలి. నువ్వేం చేయాలి? దేవుని నీతిని జరిగించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కనుక ఎప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన చిగురించే వారిగా ఉండాలి. చివరాకని చెప్పి నేను ముగించేస్తాను. 7వదిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. హల్లెలూయా. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. ఏంటి అసలు శాశ్వతమైన బహుమానం అంటే ఏం చెప్పండి? మీరు చెప్పండి. మన శాశ్వత బహుమానం చెప్పండి. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. నీతిమంతులకి ఏం దొరుకుతుందంట? శాశ్వత స్థిరాస్తి దొరుకుతుందంట. అది ఎవరు దొంగలించలేని, ఎవరు తీసుకోలేని శాశ్వత బహుమానం, ఎవరు కదల్చలేని బహుమానం దొరుకుతుంది. మన శాశ్వత బహుమానం ఏంటి తెలుసా? నూతన యెరూషలేము పట్టణము. ఈరోజు ఆ పట్టణంలోనికి నువ్వు వెళ్ళాలి. క్రీస్తుతో పాటు నువ్వు కూడా ఆయన సింహాసనం ముందు ఆశీర్వై ఉండాలి. అదే సింహాసనం ఉండేది నేను చెప్పాను. చాలా మంది డౌట్లు వచ్చాయి. అన్న ఒక కుర్చీలో ఎంతమంది పడతారన్న? ఆయన కొలువైన స్థలమే సింహాసనం. ఆయన నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి రాబోతున్నాడు. అదే ఆయన సింహాసనం. ఆ సింహాసనంలో ఆది అపోస్తులు అందరి అనుభవాలు, అందరూ అక్కడే నీతిమంతులంతా ఎక్కడ ఉంటారు తెలుసా? ఆ పట్టణంలోనే ఉంటారు. మరి నువ్వు ఆ పట్టణంలోనికి దేవుని ద్వారా నువ్వు శాశ్వత బహుమానాన్ని పొందుకునే వ్యక్తిగా నిజంగా నువ్వు ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకో. 118వ సంకీర్తన చదవండి. 118వ సంకీర్తన 15వ వచనం చదవండి. 118వ సంకీర్తన 15వ వచనం. 118. ఏమైతే 118. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నూతన యెరూషలేము అంతా ఎవరుంటారంట నాయన? కేవలం నీతిమంతులు మాత్రమే ఉంటారు. ఏమి వినిపిస్తాయంట? రక్షణ సంగీత సునాదము. ఈరోజు మన జీవితాల్లో ఏమి వినిపిస్తూ ఉన్నాయి? ఈరోజు మన మందిరాల్లో ఏమి వినిపిస్తూ ఉన్నాయి? ఈరోజు మన అనుభవాల్లో ఏమి వినిపిస్తూ ఉన్నాయి? రక్షణ సంగీత సునాదాలు వినిపిస్తూ ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి.
మనం క్రీస్తుని నమ్మిందే శాశ్వతమైన బహుమానం కోసం. అవును, శాశ్వతమైన బహుమానం మనకు కావాలి. ఇప్పుడు ఈరోజు వచ్చి రేపు పోయే బహుమానం మనకు వద్దు. పౌలు గారు ఏమంటున్నారు? నా కొరకు పౌలు గారు ఏమంటారు? నా కొరకు నీతి కిరీటం ఉంది. నా కొరకు నీతి కిరీటం ఉంది. ఏ కిరీటం అయినా? నీతి కిరీటం అంటే అర్థమైంది కదా. దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాను కనుక నా కొరకు ఒక బహుమానము, నీతి, ఆ యొక్క దేవునిచ్చే బహుమానం నా కొరకు సిద్ధపాటుగా ఉంది. నేను వెళ్ళిపోతాను, ఆ నీతి మందిర గుడారంలోకి వెళ్ళిపోతాను, ఆ నీతి సామ్రాజ్యంలోకి నేను వెళ్ళిపోతాను. ఈరోజు నీకు శాశ్వత బహుమానం ఉందా? యూదా ఇస్కరియోతు వలె మధ్యలో ఆగిపోతున్నావా? గేహాజీ వలె మధ్యలో ఆగిపోతున్నావా? నీ శాశ్వత బహుమానం నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉన్నావా లేదా జ్ఞాపకం చేసుకో. క్రీస్తుతో నడవడం ఇంపార్టెంట్ కాదు, క్రీస్తుతో కడవరకు నడవడం ఇంపార్టెంట్. ఏమంటాడు పౌలు గారు? నా పరుగును కడముట్టించు. ఈరోజు మన పరుగు కడముట్టించాలి. ఈరోజు నేను చాలా చక్కగా ఆత్మీయంగా ఉన్నా, రేపు ఈరోజు నేను చక్కగా దేవుని స్థుతిస్తున్నా, రేపే దేవుడు రాకడొచ్చింది. అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే మనము శాశ్వత బహుమానాన్ని ఖచ్చితంగా పొందుకోవాలి. అందుకే ఇదే అధ్యాయంలో 118లోనే ఒక చక్కని మాట చెప్తా ఉన్నారు దావీదు భక్తులు. 20వ వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించగలరు. రేపు వెళ్ళే ఆ యెహోవా గుమ్మంలో, నూతన యెరూషలేము పట్టణంలో ఎవరు ప్రవేశిస్తారంట? ఈ గుమ్మంలో ఎవరు ప్రవేశిస్తారంట? ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు? మన మధ్య గొప్ప విషయం అదే. చాలా మంది వస్తూ ఉంటారు. ఒక వారం 2 వారాలు నిలవలేదు. ఇక్కడ ఎందుకు నిలవలేదు తెలుసా? ఇది నీతిమంతుల గుడారం కనుక, గుమ్మము కనుక. కేవలం నీతిమంతులు మాత్రమే, క్రీస్తుని శిరస్సుగా ధరించుకోగలిగిన వారు మాత్రమే నిలబడతారు. ఇంకా కొంతమంది అసలు ఈ గుమ్మంలో అడుగు పెట్టొద్దంటారు, ఈ గుమ్మంలో అడుగు పెట్టొద్దంటారు. అంత సైతాను సామ్రాజ్యం, సైతాను సమూహం. అది అడుగు పెట్టలేరు, నివాసం చేయలేరు ఇక్కడ. ఎందుకు? ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు మాత్రమే ఇక్కడ నివాసం చేస్తారు. ఈరోజు నీవు నీతిమంతుడిగా ఫస్ట్ నీతిని ధరించుకోవడం, సెకండ్ నీతిమంతులుగా మార్చబడ్డం, మూడవదిగా శిరస్సును ధరించుకోవడం. ఆ శిరస్సును ధరించుకున్నప్పుడు ఈ ఆశీర్వాదాలన్నింటినీ స్థిరపరచుకోవడం. క్రీస్తు శిరస్సుగా ఉన్నన్ని రోజులే నీకు. యూదా ఇస్కరియోతు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. ఉన్నన్ని రోజులు యూదా ఇస్కరియోతు ఎలా ఉన్నాడు? మహిమకరంగా ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు పక్కకి వెళ్ళిపోయాడో, ఎప్పుడు ఏ ఆత్మను పొందుకున్నాడు? సౌలు నుంచి యెహోవా ఆత్మ విడిచిపోగా దేవుని యొద్ద నుంచి దురాత్మ సౌలును ఆవరించేసింది. అంటే ఏంటి? ఈరోజు క్రీస్తు శిరస్సుగా మనకు కడ వరకు ఉండాల్సిందే. బాగా ఈ ఆరాధనలో పాల్గొని ఉజ్జీవం వండి వచ్చేవారం పోతే అయిపోయింది. వచ్చేవారం మీ ఆత్మను కోల్పోతే అయిపోయింది. క్రైస్తత్వాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ పట్టణంలోనికి ఎవరు వెళ్తారు? రేపు రహస్య రాత్రిలో ఎవరు వెళ్తారంటే ఇదే, వీళ్ళే వెళ్తారు. రహస్య రాత్రిలో ఎవరైతే పడతారు? కేవలము నీతిమంతులు. ఎలాంటి నీతిమంతులు ఎత్తబడతారు? వారి తల మీదకి ఆశీర్వాదంలో వచ్చిన వారు మాత్రమే ఎత్తబడతారు. ఈరోజు నీ శిరస్సు క్రీస్తు అయి ఉండాలి, నీ ఆలోచన క్రీస్తు అయి ఉండాలి, నీ నడవడిక క్రీస్తు అయి ఉండాలి, నీ తలంపు క్రీస్తు అయి ఉండాలి, నీ ప్రతి కార్యము క్రీస్తు అయి ఉండాలి. ఎలా కనిపించాలి? దాని నువ్వు క్రీస్తులాగా కనిపించాలి కదా. ఈరోజు ఎంతమంది ఇలాంటి అనుభవాల్లో ఉంటుంది? జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానం చూసుకొని అదేవా పని ఇచ్చామైనా ఈ నెలంతా నాకు ఆశీర్వాదాలని ముషి ముక్కలైపోతుంటాయి. ఆ అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి, వాటిని స్వతంత్రించుకోవాలి, వాటి అర్హత పొందుకోవాలి, వాటిలో మనం ఆనందించాలి. ఇన్ని తత్వాలు ఉన్నాయి. ఒక క్రైస్తవుడి విజయం వెనుక, ఒక క్రైస్తవుడు ఎత్తబడ్డం వెనుక ఎన్నో అనుభవాలు. క్రైస్తత్వంలో నిలబడ్డమే చాలా
చాలా ముఖ్యం. ఇలా నిలబడలేని వాళ్ళు చాలామంది పడిపోతున్నారు. కడవరకు నిలబడిన వాడే ఎవరంట? కడవరకు. అందుకే నీ పునాది దేనిపై ఉండాలంట? బండపైన. క్రీస్తు అనే బండపైన మాత్రమే నీ పునాది ఉండాలి. అప్పుడు నిలబడతాం. ఇంకా నువ్వు ఎక్కడ కట్టుకున్నా నువ్వు నిలబడలేవు. కనుక దయచేసి నీతిమంతులుగా పిలిపించుకోవటం కంటే ఆ నీతిమంతులుగా మనం జీవిస్తూ మన శిరస్సుని క్రీస్తుగా మార్చుకున్న వారికి ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఈరోజు ఎంతమంది ఇన్ని ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తులుగా, కడవరకు పొందుకునే వ్యక్తులుగా ఉంటారో జ్ఞాపకం చేసుకుని ఈ మెసేజ్ మీ జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. ఎవరు రహస్య రాత్రులు ఎత్తబడతారు? మీరు మాత్రమే ఎత్తబడతారు. మీ శిరస్సు క్రీస్తు. కనుక అందరూ ఒకసారి ముక్కులు మూయండి. ఇప్పుడు చెప్పండి ఆయన అయ్యగారు, వాక్య వంశం ఏంటి? అబ్బా, నీతి మంతి తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. నీతి అంటే ఏంటి? దేవుని చిత్తం. నీతిమంతుడు అంటే వెరీ గుడ్, అలా క్లారిటీ వచ్చిందిరా నీకు? సంతోషం. నీతి అంటే దేవుని చిత్తము, నీతిమంతుడు అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. మరి నీతిమంతుడు తల అంటే క్రీస్తు ధరించుకున్న దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు అని అర్థం. క్రీస్తును ధరించుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చు వాడినే నీతిమంతుడు తల అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ నీతిమంతులు తల మీదకి క్రీస్తుని ధరించుకున్న నీతిమంతుడికి మీదకి ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి? 7 ఆశీర్వాదాలు వస్తాయి. మొట్టమొదటి ఏంట్రా? అబ్బా, వాడు మొట్టమొదటి వాళ్ళ గుర్తుపెట్టి ఈసారి లాస్ట్ చదువుతామండి. మొట్టమొదటి ఏంటి? నీతిమంతుడు నోరు ఎలా ఉండాలి? అన్నాలా? పాడైపోవాలా? ఎట్లుండాలి? నీతిమంతుడు నోరు ఎట్లుండాలి? జీవపు ఊట. మంచి మాట. మీకు తెలియదు, మీ నోరు చాలా పవర్ఫుల్. నిజం. మీ నోరును కాచేవాడు ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మనే ఉన్నారు. మీరు బాధలో ఎవరైనా శపించారనుకోండి, చేసేస్తాడైనా. నీకంటే ఆయనకి ఎవరు ఎక్కువ కాదు. నిజం. ఒకసారి సిస్టర్ గారిని తిట్టాలని నాకు కొంచెం భయం వేస్తుంది. ఆమె ఏడ్చి పొరపాటున వాడిందనుకో, ఎందుకు వచ్చిన పీపుల్ వచ్చారు. అంత పవర్ఫుల్ మీరు. మీ దేవుడు, మీ నోరు పరిశుద్ధాత్మ చేత నింపబడింది. మీరు కోపంలో కూడా శాపవచనాలు దయచేసి పలకవద్దని ఎప్పుడు జీవ మాట్లాడండి. రెండవదిగా నీతిమంతులు ఆకలి కొనడు, అస్సలు రాదు. సమృద్ధి. ఎక్కడికెళ్ళా సమృద్ధి. నువ్వు ఏ స్థితిలో, ఎడారిలో ఉన్నా నీకు ఆహారం దొరుకుతుంది. నువ్వు సముద్రంలో ఉన్నా నీకు ఆహారం దొరుకుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉండు నీకు ఆహారము దొరుకుతుంది. మొన్న గ్యాసులు వచ్చాయి, ఇబ్బంది పడ్డా. ఎవరన్నా ఒక పూటన్నా మనం పస్తులు ఉన్నామా? ఉంచడు. ఎందుకు? నీ తల ఆయన ఉంచడు. మూడవదిగా నీతిమంతుడు ఆశించినవి. అయ్యగారు నీతిమంతుడు ఆశించడం దొరికింది. నేను నీతిమంతుడు ఆశించడం దొరికింది. నువ్వు ఆశించడం దొరికింది. నిజమే. ప్రజలు 40,000 అన్నాడు ఆంప్లిఫైర్. ఓయమ్మ దేవా, 40,000 యాన్షిప్ పెట్టి కొనాలని భలే దుఃఖపడ్డా, భలే బాధపడ్డా. 40,000 రూపాయలు మన విశ్వాసులు ఇవ్వాలన్నా పాపం. 40,000 అంటే మామూలు మాటలు. దేవునికి ఇవ్వాలన్నా వద్దు నాయన, సింపుల్గా తెంచేయి. నేను ఎప్పుడు సింపుల్గా ఆలోచిస్తా. సింపుల్గా తెంచేయి అంటే 3,500. ఎంత బాగా పనిచేస్తుంది. కర్ర లేదు, గురువు లేదు. అంటే నీతిమంతుడు మహిమకరంగా ఏది ఆశించినా, అటెండ్ దేవా నాకు 1 కోటి రూపాయలు దొరకాలని ఆశించుతారు. జరగవు. ముందే చెప్తున్నా. నాకు పెట్రోల్ బావులు అంటే నేను ఎవరికాలం ఉన్నప్పుడు ఏసై నమ్మనప్పుడు ఏసై నాకు ఒక పెట్రోల్ బంకు నాకు ఎవరైనా ఫ్రీగా వచ్చి రాసిచ్చి పోవాలని ఊహలో ఉండేవాడిని. ఎవరైనా పోతా ఇంకా సూట్ కేసు బంగారం దొరకదు. ఒకటి ఏదో బంగారం బిస్కెట్లు ఎవరైనా కోరుకుంటున్నట్టు కదా, సూట్ కేసు బంగారం బిస్కెట్లు దొరకాల ప్రభావ. ఇట్లాంటి కోరికలు అప్పుడప్పుడు కూడా వస్తుంటాయి, కానీ తల్లి తరివేస్తారు. ఈ మధ్య కాలంలో వస్తుంటాయి, బాగా దుఃఖంలో ఉన్నప్పుడు ఇక్కడ వస్తుంటాయి. తల్లి తరివేస్తా. అవి ఎక్కడ వేర్చవడం. ఊరికి మనం ఆ ఊహలు ఆనందిస్తూ ఉండాలి. ఎందుకు అవసరం? కనుక నీతిమంతులు ఆశించేది మహిమకరంగా ఉండాలి. ఆత్మ ఆశించేది ఎందుకు? దానియేలు ఈ మధ్య మంచి కృపావరణ పొందుకోవడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది.
ఎవరి కుటుంబాలు అంటే ఎవరి ఆత్మీయత ఎలా ఉన్నాయో వాడికి దేవుడు చక్కగా ప్రార్థిస్తూ చూపిస్తా ఉన్నాడు. ఆ? ఎంత సంతోషం తెలుసా? ఇట్లాంటి ఆశించండి, అంతేగాని అలా ఇల్లు కట్టుకోవడానికి లేదు వేసుకోవడానికి ఆశించినా ఇస్తాడు. అట్టడి కాదు, నేను అమెరికాకి వెళ్ళిపోవాలి కొన్ని కోట్లు ధరించుకోవాలి ఇట్లాంటి అడగొద్దండి. మన ఇల్లు కట్టుకోవాలి, దేవా నాకు మందిరం కావాలి పెద్దగా, దేవా అడగండి ఇస్తాడు. దేవా నేను ఇల్లు కట్టుకోవాలి, ఇది స్వాస్థ్యం, ఇల్లు కట్టుకోవాలి ప్రభు నాకు 1 కోటి అంటే 2 కోట్లు ఇస్తాడు, పెద్ద సమస్య కాదు ఆయనకి. ఆయన దగ్గర మన సిస్టర్ అంటుంది అన్ని కోట్లు పెట్టుకున్నా 2 కోట్లు ఇస్తే ఏం పోతుంది ఎస్ఐయానికి? ఆశించేది దొరుకుతుంది ఖచ్చితంగా. అడగండి. 4వదిగా నిన్ను కదిలించబడాలంటే, నీవు ఉన్న స్థానం నుంచి నిన్ను కదిలించాలంటే వాళ్ళ రావాల. ఎందుకు? నీకు మేకులేసి దిగగొట్టినవాడు పరిశుద్ధాత్మదేవుడు. నిన్ను ఎవడు కదిలించలేడు, నిన్ను ఎవడు ముట్టలేడు, నిన్ను ఎవడు తాకలేడు. అంతవరకు దగ్గరకు వచ్చి ఏ నడుచుకోవాల్సిందే. నువ్వు ఎవరు బిడ్డవి? క్రీస్తు బిడ్డవి. 5వదిగా ఎన్నో వస్తాయి, ఏసైకే వచ్చాయి మన ఏర్పాటులో. కానీ ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మీరు ఎంతమందికి మీకు అనుభవాలు ఎవరికి ఉండవు, నాకు తప్ప. లైవ్ యాక్సిడెంట్, ఇటు పక్క బండి దొరుకుతుందా, ఇటు పక్క బస్సు వస్తుంది, నేరుగా నా వెహికల్ పై థడేలని కొట్టుకుంది. నేను ఇక్కడ క్షేమం కూర్చొని చూస్తున్నా, బండి థడేలని బస్సు కొట్టుకుంది. లైవ్ యాక్సిడెంట్ చూసినారా? దేవుడు ఎక్కడ నన్ను పాడు చేసుకోవాలి, కాపాడతాడు, రక్షిస్తాడు. ఎప్పుడు నువ్వు నీతిమంతులుగా ఉన్నప్పుడు. ఇంకా నీతిమంతులుగా ఒకటి సరిపోదు, అది ఎన్ని ఉంటే ఎన్ని కార్యాలు జరుగుతాయి ఆలోచించండి. 6వదిగా ఎప్పుడు ఎట్టినోళ్ళమ్మా చిగురించాలి. అహరోను కర్ర చిగురించినట్టు నువ్వు ఎప్పుడు ఎక్కడో దానిలో రోజు బిర్యానీ తింటే చిగురిస్తాడు. చిగురించాలి. వచ్చిన కొత్తలో మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? క్రీస్తు నమ్మి కొత్తలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇంకా పాలు తాగే వారిగా ఉంచున్నామా, బిర్యానీ తినే వారిగా ఉంచున్నాం? ఎదగాలి. ఎప్పుడు మనం ఎదుగుతూనే ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కావాలి. ఇంకా నేను హదస్సలాగే ఉంటానంటే అవుతుందా? కాదు. మన వయసు వచ్చే కొద్ది ఏం చేస్తూ ఉండాలి? పెరుగుతూ ఉండాలి. కనుక ఆత్మీయ జీవితంలో చిగురు కావాలి, వస్తుంది, దేవుడు ఇస్తాడు. 7వదిగా లాస్ట్ది శాశ్వత పెకిలింపలేని బహుమానం. శాశ్వత బహుమానం, నూతన యెరూషలేము. అది అట్లాగే నేను చెప్పాను. అసలు దాని గురించి చెప్తా ఉంటే నిజంగా ఇంత స్థానం ఆ పట్టణంలో దొరికితే చాలా అనిపించింది. ఇది చేస్తే దొరుకుతుంది మనకి. నీతిమంతులు అక్కడ కూడా అంతే, నీతిమంతులు కూడా ఆమె, అది నీతిమంతులు కూడా ఆమె, నీతిమంతుల స్థలమే. కనుక నీతిమంతులు అబ్బా, ఈరోజు నువ్వు కూడా నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతుల గుడారంలో రక్షణ సంగీత సునాదము వినిపిస్తూనే ఉంటుంది. ఇది యెహోవా కుమ్మము, నీతిమంతులు మాత్రమే ఇందులో ఎవడంటే వాడు రావడానికి లేదు, ఎవడంటే వాడు నివాసము చేయటానికి లేదు. వచ్చిన 2 రోజులు మారిపోతారు. కేవలం యెహోవా యొక్క కార్యాలు జరిగించి వారు మాత్రమే చేయగలరు. అందరూ లేచినవాడు మీ హృదయాల్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. అందరూ పరిశీలన చేసుకోవాలి. నిజమేనాయన, నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదము వస్తుందన్నావు కదా నాయన. మేము నీతిమంతులుగా మార్చబడి క్రీస్తు అనే శిరస్సును ధరించుకొని మేము ఫలించటమే అసలైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి ప్రయాసపడుతూ ఉన్నాయి. కనుక మమ్మల్ని నీతిమంతుల విహారంలోనికి మమ్మల్ని చేర్చండి నాయన అని అడగండి.
అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు అనుభవ కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు రాజమార్గములో నన్ను నడుపుతున్నా రారాజు నీవేగా యేసయ్యా రాజమార్గములో నన్ను నడుపుతున్నా రారాజు నీవేగా నీ కృప నిత్యముండును నీ కృప నిత్యజీవము నీ కృప వివరింప ఆదరమా యేసయ్యా నీ కృప నిత్యముండును నీ కృప నిత్యజీవము నీ కృప వివరింప ఆదరమా యేసయ్యా నీతి మార్గముల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము 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 నీతి మార్గముల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. సమస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్.